సభ ఉంది. బీసీ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటిది, ఎన్నికల్లో పోటీ చేయటువంటి బీసీ నాయకులకు సంబంధించినటువంటి సభ ఉంది. సభా కార్యక్రమానికి చాలామంది విచ్చేస్తున్నారు. అలాగే తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షుడు రజనీ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా ఉండబోతున్నారు. ఇదేం చదువుతున్నాం, ఇది ఒక్కటే ఉంది. మా అధ్యక్షుల వారు ఇంకొక సభ పెట్టొచ్చని అనుకుంటున్నాం. అలాగే సుదర్శన్ గారు, ఆ తర్వాత శ్యామ్ గారు, మేము అందరం కూడా ఇవాళ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నాం. అంతకంటే ముందుగా నిన్న కీలకమైనటువంటి పరిణామం జరిగింది రాష్ట్రంలో. రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం నిర్వహించి క్యాబినెట్లో ఏది గుట్టలకు గుళ్లకు రైతు బంధు కట్, బయట రైతు భరోసా కట్, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు ఏది కారుకు 6,000. అంతే అంతే. కార్ అంటే మళ్ళీ అంబాసిడర్ కార్ అనుకునేది కాదు. కార్ అంటే 6 నెలలకు పంట కాలాన్ని కార్ అంటారు. వానాకాలం 6,000, యాసింగ్ 6,000 అంటే అయిపోయా. 2 పంటలకు కలిపి 12,000 రూపాయలని ప్రభుత్వం సాయం చేయబోతుంది. అలాగే భూమి లేనటువంటి వాళ్ళకు, ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళకు ఏడాదికి 12,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఇది ఎట్లుందంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో, అంటే ఆయన రైతు బంధు తర్వాత స్టార్ట్ చేసిండు, 10 సంవత్సరాలు కాదు 6 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు. అంటే ప్రతి ఎకరాకు ఫస్ట్ 4,000 రూపాయలు ఇచ్చేది, తర్వాత 5,000 రూపాయలు ఇచ్చింది. అయితే ఏడాదికి 10,000 రూపాయలు రైతు బంధు రూపంలో వాళ్ళు వేసేది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో 12,000 రూపాయలు ఇస్తామనేది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 15 అన్నారు మేనిఫెస్టోలో. సో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల మేనిఫెస్టోలో ఎకరాకు 15,000 రూపాయలు, 7,500 రూపాయలు ప్రతి సీజన్కు. సో ప్రతి సీజన్కి 7,500 అంటే 2 సీజన్లలో కలిపి ఎకరాకు 15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దాన్ని 5,000కు 1,000 రూపాయలు పెంచుతూ 6,000గా చేసిర్రు. సో భవిష్యత్తులో గవర్నమెంట్ దిగిపోయే నాటికి, ఒకవేళ ఎన్నికలు వచ్చే నాటికి ఉంటే అది 15,000 చేయడానికి అవకాశం ఉన్నది. రైట్. మొత్తానికి రైతు భరోసాని ఇందిరా ఆత్మీయ రైతు భరోసా కోసం కాదు పెట్టింది, 12,000 రూపాయలు, 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చేది ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం పథకాన్ని ప్రారంభించారు. అలాగే ఇటు 12,000 రూపాయలు ప్రతి ఎకరాకు ఏడాదికి ఇవ్వడానికి నిర్ణయం చేశారు. సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన దానికంటే 1,000 అదనంగా కల్పిస్తూ ఉంది. అయితే మనం సరిగ్గా ఎన్నికల ప్రచారం 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో ఒక ప్రచారం జరిగింది. ఏది, కేసీఆర్ గారు వెళ్ళిపోతే రైతు భరోసా, రైతు బంధు పైసలు రావు, వడ్లు కొనరు, బోనస్ ఇయ్యరు, పెన్షన్ లాగిపోతాయి, జీతాలు రావనేటువంటి ఒక మాట పదే పదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ వచ్చారు. కానీ ఏం జరిగింది, ఇవాళ ఏడాదిలోనే రైతు భరోసా డబ్బులు మళ్ళా వ్యవసాయ కూలీలు, గతంలో కేసీఆర్ గారు వ్యవసాయ కూలీలు పట్టదారి ఎవడు ఉంటే వానికి ఇస్తామా అని కరాఖండిగా అసెంబ్లీలో చెప్పిండు. కానీ ఇవాళ వ్యవసాయం పైన ఆధారపడి బతుకుతున్న కుటుంబాలకు కూడా ఏడాదికి 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయబోతా ఉంది. అలాగే రైతు భరోసా 12,000. ఇవిగాక వడ్లకు, సన్న వడ్లు పండించినటువంటి వాళ్లకు ఏది భరోసా, ఏది ఒక బస్తాకి 500 రూపాయల బోనస్. ఒక బస్తా కాదు సార్, క్వింటాలకు, అదే ఒక క్వింటాకి 500 రూపాయల బోనసు, రుణమాఫీ. ఇది రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం. ఇక రెండోది చూసుకోవాలా, ఇప్పుడు మా అధ్యక్షుల వారు ఇప్పుడు ఒప్పుకోడు ఇవన్నీ మాట్లాడుతుంటే, ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుని కాబట్టి నువ్వు ఇవన్నీ చెప్తా ఉంటావని చెప్తాడు. కానీ చెప్పుకోవాలి, ఇటువంటి వాళ్ళకి చెప్పుకున్నప్పుడే మాకు మంచి జరుగుతుంది. మహిళలకు సంబంధించి ఇంట్లో ఒకప్పుడు కరెంటు బిల్లు కడదామంటే ఇంట్లో ఆయన ఉన్న 200 ఎత్తుకపోయినా 300 ఎత్తుకపోయినా పరిస్థితి ఉండే, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ. అలిగి అవ్వగారింటికి పోతా అన్నా కూడా బస్సు ఫ్రీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, మహిళా సంఘాలకు ఏది వడ్డీలు మాఫీ, మళ్ళా కొత్త రుణాలు ఇప్పించేటువంటి కార్యక్రమం. ఈ ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా వాళ్ళని ఆదుకోవాలనేది ఒక అంశం. ఇది మహిళలకు. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటిది 1 తారీఖు నాడు టెన్షన్గా జీతాలు. ఆ తర్వాత ఏది బకాయిలు, డిఏ బకాయిలు 1-2 బకాయిలు విడుదల చేయడం. ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పెండింగ్ వ్యవహారాలు, సమస్యలు 317 జీవోను సరిదిద్దడం. ఆ తర్వాత ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్లు, ఇవి ఉద్యోగస్తులకు ఇచ్చినాయి. నిరుద్యోగులకు ఇవాళ 1000 ఉద్యోగాలు భర్తీ చేసి నోటిఫికేషన్లు వేసి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది. ఇంకేం చేయాలి చెప్పు. ఇంకా ఇంకొకటి మర్చిపోయినా, కీలకమైన ఒక 2 ఉద్యోగాలు 50,000 పైన భర్తీ అయింది. రెండోది ఏంటంటే కీలకమైనది, దరిద్రం రాష్ట్రాన్ని పట్టినటువంటి ధరణి అనేది
భరోసా ఏది ధరణిని మస్త్ చేసి పరిశీలి భూమాతను తీసుకొచ్చారు భూభారతిని తీసుకొచ్చారు. సో అత్యంత కీలకమైనది. మరి సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గడిచినటువంటి ఏడాది కాలంలో కీలకమైనటువంటి సంస్కరణల దిశగానే అడుగులు ఏ రంగానికి చేయలేదో చెప్పు. పారిశ్రామిక రంగం లేదు, ప్రైవేట్ రంగంలో కొత్త ఉద్యోగాల కల్పన లేదు ఈ రోజు వరకు కూడా. సో వివిధ పట్టణాలకు ఇచ్చినటువంటి హామీలు, ఇప్పుడు ఉదాహరణ వరంగల్, కరీంనగర్ లాంటి పట్టణాలకు ఇచ్చిన హామీలు ఇంకా దసరాల రూపంలో ఉన్నాయి, ఇంకా పనులు మొదలు కాలేదు. గతంలో కేసీఆర్ లాగా త్వరలో అని చెప్పము, పనే చేస్తాం, త్వరలో జరిగిపోతుంది, త్వరలో రేపే సాయంత్రం కల్లా జీవో ఇవ్వయా అని చెప్తుండే, జీవో లేకుండే మనం లేకుండే. అప్పుడేమో సప్పట్లు కొడుతుంది. ఇప్పుడేమో ఒకటొకటి పని చేసుకుంటూ వస్తే కేసీఆర్ చేసినటువంటి అప్పులకే నెలకు 6,500 కోట్ల అప్పు కట్టుకుంటూ వస్తూ ఉంటే ఇంకా మీకు కనికరం లేకపోతే ఏందన్నట్టు? అంటే ఇంకా మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలలో ఇప్పుడు 6 గ్యారెంటీల అమలు ఏదైతే ఉన్నదో 6 గ్యారెంటీల అమలులో సరే ఒక 50% రీచ్ కాగలిగారు. సరే ఇంకా 50% మీరు మనం రీచ్ కావాల్సిన ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి అప్పులకు ఇప్పుడు FIRBM పరిధిని కంప్లీట్ చేసి కార్పొరేషన్ల ద్వారా తీసుకునే పరిస్థితి ఉండే. ఇవాళ కొద్దిగా వీటన్నిటిని క్లియర్ చేసుకుంటూ వస్తూ ఇవాళ FRBMలో 30,000 కోట్ల రూపాయలు తీసుకునేటువంటి వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి కలిగింది. అంటే కొంత తీర్చుకుంటూ రావడం ద్వారా ఆర్థిక వనరులు పెరుగుతాయి, అలాగే రాష్ట్రంలో ఆదాయం కూడా పెరిగినటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేస్తాం చేయనని చెప్తలేం కదా. ఇప్పుడు రైతులకు మనం రైతు భరోసా ప్రకటించినాం. ఇప్పటి వరకు కౌలు రైతుల సంగతి ఏందని మనం చెప్పలేకపోయినాం. మేనిఫెస్టోలో కౌలు రైతులకి అసలు రైతులకి అని చెప్పినాం ఉదాహరణకు, అది చేయలేకపోయారు. తర్వాత 2 లక్షల రుణమాఫీ విషయంలో కూడా నీకు పూర్తిగా సరే 70 to 75% రీచ్ అయ్యింది. రుణమాఫీ విషయంలో ఇంకా మనకు 100% గ్రౌండ్ రీచ్ కాలేదు. సరే ఉచిత విద్యుత్ అనేది వాళ్ళు కంటిన్యూ ఇచ్చినటువంటి ఇప్పుడు నిన్న మొన్న మీరు చూసిర్రు బ్యాంకర్లే పాస్బుక్లు పెట్టుకోకుండా ఎలాంటి పెట్టుకోకుండా 13,000 కోట్ల రూపాయలు బ్యాంకర్లు గోల్మాల్ చేసి. మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, అది రాసిన వార్తగా ఆ వార్త తప్పు. అది ఇప్పుడు చెప్తున్నాను నేను. అంటే సరే వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు ఇచ్చిర్రా అయ్యలేదా, ఎంక్వైరీ జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్నది 13,000 కోట్ల రూపాయలు బ్యాంకర్లు అందులో గోల్మాల్ చేసిన అనేది పూరా శుద్ధ అబద్ధం. ఎందుకు చెప్తున్నా ఈ మాట నేనంటే, సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీ లెక్క ఎంత? ఫస్ట్ 8,000 కోట్లు చేసిన రుణమాఫీ 20,000 కోట్లు చేసినాం. 20,000 కోట్ల రుణమాఫీలో నీకు 13,000 కోట్ల రూపాయలు ఫేక్ అని చెప్తున్నాం కదా మనం. ఇప్పుడు వార్త యొక్క సారాంశం, గతంలో నీకు 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి రుణమాఫీ, 2014లో టీఆర్ఎస్ చేసిన రుణమాఫీ, 2023 ఎన్నికల టైంలో కేసీఆర్ చేసిన రుణమాఫీ, 8,000 ఎకరాలు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి 8,000 ఎకరాలు 13,000 కోట్లు అనేది. సో అప్పట్లో మనకు ఎట్లుండే క్రాప్లో రైతులకు సంబంధించిన క్రాప్లోను ఒక ఎకరాకు 20,000 25,000 ఇస్తుండే, 20,000కి మించి ఇవ్వకపోతుండే. అది ఇప్పుడు 1,00,000కి పెరిగింది ఒక ఎకరాకు. ఇది క్రాప్లో ఇచ్చేటువంటి సిచ్యువేషన్. సో 13,000 కోట్ల రూపాయలు బ్యాంకర్లు ఫ్రేక్ చేసినది అబద్ధం అనేది ఎందుకు చెప్తున్నాం అంటే, కేసీఆర్ లాస్ట్ టైం గవర్నమెంట్లో రైతులకు రుణాలు ఇచ్చేటప్పుడు చాలా క్లారిటీగా ఏం చెప్పారంటే 1B తీసుకుని మీరు లోన్ ఇవ్వండి. సో బ్యాంకులకు సంబంధించిన రైతులకు సంబంధించిన పాస్బుక్లు బ్యాంకర్ల దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చాలా స్పష్టంగా చెప్పినప్పుడే 1B ద్వారానే బ్యాంకర్లు లోన్లు ఇచ్చినాయి. ఏ రైతు దగ్గర వెళ్ళి పాస్బుక్స్ పెట్టుకోలేదు. ఇప్పుడు నేను కూడా క్రాప్ లోన్ తీసుకున్నా, 2 సార్లు నాకు రుణమాఫీ జరిగింది. నా పాస్బుక్ లేదు బ్యాంక్ దగ్గర, నాదే లేదు. ఉదాహరణకు నాదంటే నా ఫ్రేక్ ఇచ్చినట్టు. ఇప్పుడు రుణమాఫీ అయిందా కాలేదా? కాలే. ఇప్పుడు నీకు కాలేదు. ఎంత ఉంది నీ అప్పు? 2,30,000. 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పాను కదా. 30,000 కట్టినా మొన్న కట్టినా కూడా మాఫీ చేయలేదు. కొంతమంది కాలేదు. ఇంకా అట్లా వాళ్ళు ఏం చేశారంటే రేషన్ కార్డు ప్రాతిపదిక తీసుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇట్లా రేషన్ కార్డు ప్రాతిపదిక తీసుకొని ఒకటే రేషన్ కార్డు మీద ఉదాహరణకు నా వైఫ్కు 1,00,000 ఉన్నది, నాకు 1,30,000 ఉన్నది అనుకో, 2,30,000 అవుతుంది కదా. మీకు రేషన్ కార్డు ఒకటే కదా, కాబట్టి 2,30,000 పైన ఉన్నది కదా. మేము 2 లక్షల రుణమాఫీ చెప్పినాం కాబట్టి మేము చేయట్లేదు అని చెప్పేసి క్లారిటీగా చెప్తున్నారు వాళ్ళు. సో నేనేమనుకుంటున్నా, నాది 1,30,000 కదా, ఆయన 1,00,000 కదా. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము నానా కష్టాలు పడి నానా ఇబ్బందులు పడి కొంత కడుపు మార్చుకొని 20,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 20,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతుల ఖాతాల్లో ఏసీ, అది రాష్ట్ర ప్రభుత్వం కడుపుకు తిన్నది కాదు, రేవంత్ రెడ్డి గారేమో మింగింది కాదు, రైతుల ఖాతాలో ఉన్న పైసలు ఉన్నట్టేస్తే గతంలో కేసీఆర్ గారు ఇగ చేస్తా రుణమాఫీ అగ చేస్తా అని 5 ఏళ్ళు నానబెడితే కూడా మీరు సపోర్ట్ చేయలే. ఇప్పుడు మేము తెచ్చి టంచన్గా రైతుల ఖాతాల్లో వేస్తే ఇంకా జర్రంత వేస్తే అయిపోవు కదా అనేటువంటి ఏడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ రైతును కూడా మేము బాధ పెట్టడానికి లేము. రైతుల కళ్ళల్లో ఆనందం కోసమే ఇన్ని రకాల రైతులు ఇవాళ మీరు చెప్తా ఉన్నారు. దాదాపు రైతుల దగ్గర
ఒక బస్తాకు 500 రూపాయల బోనస్. బస్తా కాదు క్వింటాల్. ఒక క్వింటాకు బస్తాను క్వింటా అనుకుంటే ఒక క్వింటాకి 500 రూపాయల సన్నొడ్లకు బోనస్. ఒక ఎకరంలో దాదాపు ఒక 25 క్వింటాల్ అయితే 20 క్వింటాల్ వేసుకో 10,000 రూపాయల బోనస్. అవును. ఒక 5 ఎకరాలు ఉన్నాయి నాకు 50,000 రూపాయల బోనస్. 10 ఎకరాలు ఉన్నాయి నాకు 1,00,000 రూపాయల బోనస్ వచ్చాయి. మరి ఈ రకంగా సన్న వడ్లు అత్యధికంగా పండించినటువంటి రాష్ట్రంలో మరో రూపంలో రైతుల కాడికి డబ్బు చేరితే దాని గురించి చెప్పారు మీరు. ఇప్పుడు మీరు ఇంకో మాట కూడా అంటాం మళ్ళీ మేము తెలంగాణ రాష్ట్రంలో పండించే సన్నాల సంఖ్య ఎంత, దొడ్డు వడ్ల సంఖ్య ఎంత? సన్నాలే ఎక్కువ పండినాయి ఈసారి. అరే అట్లా కాదు లెక్క. మీరు మరీ కండ వేసుకొని మాట్లాడదు. ఇది క్యూ న్యూస్, ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడితే ఎట్లా ఇది? చెప్పు సార్. ఈ రాష్ట్రంలో దొడ్డు వడ్లు సన్న వడ్లు లెక్కలు తీసినప్పుడు నీకు 50% ఆర్ 40% సన్నాలు పండుతావు. సో మిగతా దొడ్డు వడ్లు కదా. ఎన్నికల మేనిఫెస్టోలో మేము దొడ్డు వడ్లకి ఏమని చెప్పిందా కాంగ్రెస్ పార్టీ? సరే అయితే మొదటి దఫాగా సన్న వడ్లకి అన్ని వడ్లకి వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అయితే విషయం రైతులకు ఎందుకు చెప్తా ఉన్నాం సన్న వడ్ల విషయం ఏంటంటే రేషన్ షాపుల్లో కూడా సన్న బియ్యమే ప్రజలకు తినిపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పంటను ప్రోత్సహిస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వము. నువ్వు కాంగ్రెస్ నాయకులు అయిపోయినావా? నువ్వు అట్లా అయిపోతావు. నువ్వు అట్లా కూర్చోరా అని కాదు. కాకపోతే రైతులకి ఏ హామీలు అయితే ఇచ్చినామో ఆ హామీలను ఫుల్ఫిల్ చేయడానికి ఒకటి వాస్తవం ఏంటంటే గడిచినటువంటి ఏడాది కాలంలో సరే అవునన్నా కాదన్నా అన్ని వ్యవస్థలలో గతంలో జరిగినటువంటి లోపాలను సరిదిద్దేటువంటి క్రమంలోనే ఈ మంత్రిమండలి కావచ్చు, సరే అసెంబ్లీలు కావచ్చు, ఈ వ్యవస్థలన్నీ కూడా గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సరిదిద్దే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నది ఏడాది కాలం అంతా కూడా. 100%. సో అదే క్రమంలో గడిచినటువంటి ఏడాది కాలంలో కొన్ని రైతులు కావచ్చు, అదేవిధంగా మహిళలు కావచ్చు, యువతకు కావచ్చు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం కొంత సక్సెస్ అయింది. మన 100% సక్సెస్ అయిందని చెప్పలేము, కానీ 65 నుంచి 70% వరకు ప్రభుత్వం తను అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయింది. అదేవిధంగా ఇంకే రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి ఇప్పటిదాకా ఏడాది కాలంలో మనం ఎంతసేపు ఇప్పుడు రైతులకు ఇది చేసినాం, యువతకు ఇది చేసినాం అని సంక్షేమ కార్యక్రమాలు చెప్పదా ఉన్నాం, కానీ అభివృద్ధి కార్యక్రమాలు అనేది మొదలు కాల. ఇప్పుడు మనం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థతో సంక్షేమ కార్యక్రమాలని సరి చేయడమే సరిపోతుంది. అంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను ఏమంటున్నా అంటే ఇది సరే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు కొంత గ్రౌండ్కి రీచ్ అయినాయి. సో పట్టణ ప్రాంత ప్రజల విషయం ఆలోచించను రాష్ట్రంలో. సో పట్టణ ప్రాంత ప్రజలకు ఏం చేసింది తెలంగాణ గవర్నమెంట్ అని ఆలోచించినప్పుడు ఇప్పుడు మనం అనుకున్నటువంటి స్కీమ్స్ ఏవైతున్నాయో ఇప్పుడు ఉద్యోగాలు నీకు 90% గ్రామీణ ప్రాంతం నుంచి వస్తారు ప్రభుత్వ ఉద్యోగాలలోకి. ఇప్పుడు రైతులకు సంబంధించింది గ్రామీణ ప్రాంతమే పూర్తిగా. తర్వాత అదేవిధంగా మహిళలు అంటే ఎక్కువ ఈ గ్రూపులు వెల్ఫేర్స్ అంతా కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఉంటుంది. సో మనం చేసినటువంటి 200 యూనిట్లకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువగా వాళ్ళే వాడుతూ ఉంటారు. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో 200 పైన యూనిట్సే ఉంటాయి. ఎందుకంటే పట్టణ ప్రాంతాలకు రాగానే విద్యుత్ అనేది కంప్లీట్గా కూడా 1 month యూనిట్ ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో 2 months యూనిట్ ఉంటుంది. స్లాబ్స్ కూడా రేట్స్ కూడా. సో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఆల్మోస్ట్ ఆల్ ఒక గ్యాస్ సిలిండర్ మినహాయిస్తే గ్యాస్ అనేది పట్టణంలో వచ్చింది, పల్లెలో వచ్చింది. నీకు 90% నీకు గ్రామీణ తెలంగాణ వైపుగానే వెళ్ళిపోయినాయి ప్రభుత్వ స్కీమ్స్ అని కూడా. సో పట్టణ ప్రజలు ఎప్పుడు కూడా ఆలోచన ఎట్లా ఉంటుందంటే వాళ్ళు డెవలప్మెంట్ని కాంక్షిస్తూ ఉంటారు అన్నట్టు. పట్టణ ప్రాంతాల్లో డెవలప్మెంట్ అనేది జరగాల్సిన అవసరం ఉన్నది. సో ఇప్పటిదాకా మనకు గ్రేటర్ హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కార్పొరేషన్ మీరు చెప్పేది కరెక్టే. ఇప్పుడు అభివృద్ధి కోసం సంక్షేమం అంటలేను, అభివృద్ధి కార్యక్రమాల కోసం వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేసింది. ఇప్పుడు మనం ఈ కేబీఆర్ పార్క్ అనేది ఒకటి ఉంది. కేబీఆర్ పార్క్ దగ్గర సాయంత్రం పోయినా పొద్దుగాల పోయినా ఇక ఇటుకేనట్టు వెళ్ళేది పార్క్ చుట్టూ తిరగడానికి 7 కొండలు ఎక్కొచ్చు. అంత టైం తీసుకుంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ అక్కడ అండర్ పాస్లు, ఆ తర్వాత ఇటువంటి కార్యక్రమాలు, ఆ తర్వాత బ్రిడ్జిలు శాంక్షన్ చేసుకుంటూ వస్తూ ఉంది. ఆ తర్వాత పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టుల పెండింగ్ వర్క్లు వాటన్నిటిని పూర్తి చేస్తూ ఉంది. వాటన్నిటిని ఏ పని కూడా ఆగట్లేదు. ఇప్పుడు నేను ఇప్పుడు గతంలో ఈ మనం క్యూన్యూస్కి నేను రెగ్యులర్గా అప్ అండ్ డౌన్ చేయబట్టి 3 years అవుతుంది. 3.5 years నుంచి వరంగల్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మంత్లీ 4-5 times అని వచ్చిపోతా ఉంటాను. నేను 3.5 సంవత్సరాల క్రితం ఎక్కడ ఈ బార్డర్లో స్టార్ట్ అవుతాయి కదా, స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉప్పల వరకు చూసినప్పుడు 3.5 సంవత్సరాల క్రితం చూసినప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు చూస్తే కూడా గట్లే ఉన్నది. కొత్తగా జరిగింది ఏం కనవాలి నాకు. అంటే నేనేం చూస్తా రోడ్డు పండు పోయేటువంటి ఒక నా సైకాలజీ ఏముంటుంది జనరల్గా అంటే అరే ఇవి ఇప్పుడు ఏమంటారన్నా దాన్ని ఆ పిల్లర్లు, అరే పిల్లర్లు ఇవి 3.5 years పిల్లర్లే కనబడుతున్నాయి తప్ప దాని మీద ఎందుకు వస్తారో చెప్పని ఆలోచిస్తాను నేను.
ఇది ఒక వరంగల్ కనెక్ట్. ఇది వాస్తవానికి ఇది ఒక కేంద్ర ప్రభుత్వ స్కీము. దాంట్లో భాగంగా వచ్చింది. దాని మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వయంగా వచ్చి ప్రత్యక్షంగా చూసి కాంట్రాక్టర్కి హెచ్చరిక చేసి చేస్తావా వెళ్ళిపోతావా అనేటువంటి హెచ్చరిక కూడా చేయడం జరిగింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే తప్ప ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కొంత నిర్లక్ష్యం చేయొచ్చు, ఆ నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగించదు. రెండోది ఏంటంటే కీలకమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది అనేది ఒక లెక్క ఉన్నది. అవాస్తవం, పడిపోయింది, అది అవాస్తవం. సో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడినటువంటి నిరుద్యోగ యువత ఏదైతే ఉన్నదో అడుగు సో పూర్తిగా పడిపోయింది అనేటువంటి లెక్క ఉన్నది, స్తబ్దుగా ఉన్నది. ఆ రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయినటువంటి కొన్ని వందల లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. అడుగు. తెలంగాణ అడగనా హైదరాబాద్ అడగనా? తెలంగాణ అడుగు. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణ ఏమన్నా గ్రౌండ్ రియాలిటీ తెలుసు కదనే మాకు. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? పడతలేరా సుదర్శన్ ఇట్లా డూబాకే నిజం చెప్పే నువ్వు పడుతున్నారు. ఇంకా అక్కడ రియల్ ఎస్టేట్ పరిస్థితి గురించి చెప్పాలంటే యమునా నది గురించి తెలుసుకోవాలి. వద్దు జరాగు. ఏమడుగుతుంది వాళ్ళను ఉన్నది ముచ్చట. వాస్తవం విషయం ఏంటంటే దీనికి కూడా తెలుసు ఇది తాత్కాలికమైనదే కానీ శాశ్వతంగా రియల్ అరే మీరు అన్ని కూల్చివేతలైనా మొదలు పెట్టింది ఎక్కడదే ఇల్లు ఏం కూలగొట్టినాం? చార్మినార్ బంగ్లాని కూలగొట్టినామా? ఎవడైతే అక్రమంగా చెరువులలో FTL బఫర్ జోన్లలో కట్టిండో వాడిది కూల్చేసినాం. ఇది సుప్రీంకోర్టు కూల్చేయమన్నది. కరెక్ట్ కావచ్చు, నేను అట్లా అంటలేను. ఒక వ్యవస్థను ఎట్లా ఉంటుంది అంటే వ్యవస్థకు అన్ని రకాలుగా మనం అది చేసినప్పుడు అది కొంచెం రోజుకు వృద్ధి కలుగుతూ ఉంటుంది. సరే మీరు ఏమంటున్నారు? మీకు ఏం కనిపిస్తుందంటే బీఆర్ఎస్ పార్టీ నెగిటివ్ ప్రాపగండా మాత్రం మీ దగ్గర చేరుతుంది. మా రామానంద్ నేను అన్నాడు చూసినావా? ఏమన్నాడు? సోషల్ మీడియా అనేది పర్ఫెక్ట్ పనిచేస్తున్నది, వాస్తవాలు ప్రజలకు చూపెడతా ఉన్నది. సోషల్ మీడియానే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు దిక్సూచిగా మారుతా ఉన్నది అని చెప్పి నేను రామన్న చెప్తా ఉన్నాడు. రామన్న ఇయ్యాల చెప్పిండు కానీ మేము వెనకటినే చెప్పినాము. రామన్న ఇయ్యాల చెప్పిండు. లంగా సోషల్ మీడియా దొంగ సోషల్ మీడియా అన్నాడు చూసినావా? కేసీఆర్ అన్నాడు గతంలో కేసీఆర్ అన్నాడు. ఇప్పుడు ఏంటి అంటే పాడేసిన బిడ్డనే మళ్ళీ ముద్దు పెట్టుకుంటారు వీళ్ళు. ఓ రకంగా తెలంగాణ మోటు భాషలో చెప్పాలంటే ఏదో చేసి వెనకకు తిరిగి చూసినట్టు ఉంటుంది. అందుకని ఒక విషయం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ రూపాయి పని చేస్తే పావుల ప్రచారం కూడా చేసుకోలే. వాళ్ళు పావుల పని చేయలేదు, రూపాయిన్నర ప్రచారం చేస్తారు. సరే నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కాంగ్రెస్ పార్టీని సమర్థించడం కోసం 100 చేయి, కానీ వాస్తవాలుగానే ఉంటాయి ఏదైనా కూడా. ఇప్పుడు చెప్తా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకైనా బీఆర్ఎస్ పార్టీకైనా వ్యక్తులు అంటూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వ్యక్తులు ఎక్కడ ఈ వ్యవస్థలో ప్రధానం కాదు. మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశానికి మొదటి ప్రైమ్ మినిస్టర్ నుంచి నరేంద్ర మోడీ వరకు. సో నరేంద్ర మోడీ వరకు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వాళ్ళే. సో ప్రధానమంత్రి అనేటువంటి ఒక వ్యవస్థ ఇంపార్టెంట్, కానీ వ్యక్తులు ఇక్కడ అనేటోళ్ళు వచ్చి వెళ్ళిపోయినటువంటి వ్యవస్థ. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నంతసేపు ఇది లంగా సోషల్ మీడియాగా కనబడ్డది. కేసీఆర్ ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత సోషల్ మీడియా దిక్కైంది. ఇప్పుడు కూడా మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే రేపు మీరంటే కాంగ్రెస్ ప్రభుత్వం నడపడంలో కూడా ఇదే సోషల్ మీడియా నెగిటివ్ వార్తలు రాసినప్పుడు ఎంత లంగలు తయారు దొంగలు తయారు వీడియో గొట్టలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అనేది వీళ్ళకైతే కనబడుతుంది. రేపు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ పవర్ అయినప్పుడు కూడా ఎవరు కనబడతాడు గొట్టాలు తిరగడం ఏంది ఇట్లా ఉంటుంది అట్లా మళ్ళీ ఇళ్ళ కూడా కనబడుతుంది. అందుకనే మనం మీరు గమనించాల్సింది బీఆర్ఎస్ పార్టీ లాగా లేని పుట్టించి నేను చెప్తాను కొన్ని వేలు చూపిస్తా అట్లా, కానీ లేని పుట్టించి ఆ తర్వాత పోస్టులు డిలీట్ చేసి తర్వాత మేము పెట్టలేదని ఇటువంటి కార్యక్రమాలు చేయలే. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పుడైనా సీతక్కతోటి ఇంకొకరికి అంటగడుతూ ఇట్లా పోస్టులు ఎప్పుడైనా పెట్టిందా? ఇటువంటి చిల్లర కార్యక్రమాలు ఎవరు చేసినా దాన్ని మనం సమర్థించాలి. నేను ఏమంటున్నా అంటే నువ్వు అంతెందుకంటావు రజనీ తీన్మార్ మల్లన్న యాక్సిడెంట్ లో చచ్చిపోయింది అని పెట్టిరు. అవును పెట్టిండు తీన్మార్ మల్లన్న మృతి విషయం నాకే 100 కాలం వార్త వచ్చిన తర్వాత సినిమా వీళ్ళని ఇటువంటి వాళ్ళని జెన్యున్ గా పాలసీని విమర్శించే వాళ్ళు లేకపోతే ఏదైనా అవినీతిని వెలికి తీసే దెన్ను అంగీకరించాలి. అది విలువలు కోల్పోయినటువంటి వ్యవస్థలో మనం బతుకుతా ఉన్న విషయం అర్థం చేసుకోవాలి కొన్ని విషయాలు. అయితే రాజకీయ నాయకు నేను అనేది అట్లా అంటలేను. సరే వ్యక్తులు అన్నట్టు ఎప్పుడు కూడా వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పు చేసినోడు వాడు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా ఉండదు. తప్పు చేసినోడు ఎవడైనా తప్పే, అంతే. నీ ఓడు నా ఓడు ఉండదు. సో ఎవడైతే ఈ వ్యవస్థలో కొంచెం మార్పులు తీసుకొచ్చేటువంటి క్రమంలో
వాని ఉద్దేశాన్ని ఏంది, వాని వ్యవస్థ ఏంది అనేది పర్ఫెక్ట్ క్యాచ్ చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద దాడి చేయడం, లేదా బీఆర్ఎస్ పవర్లోకి వస్తే కాంగ్రెస్ బీజేపీ సోషల్ మీడియా మీద దాడి చేయడం, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటారు నేను. అది ఎక్కడ చేసింది గవర్నమెంట్, ఎక్కడ చేసింది? కాంగ్రెస్ పార్టీ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థను మొత్తం తన ఆధీనంలోకి పెట్టుకున్నది ఆ రోజు. అసలు ఫోన్లు ట్యాపింగ్ చేయడము, బీఆర్ఎస్ కు జర్నలిస్టులను కిడ్నాప్ చేయడము, బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉన్నటువంటి తేడా కూడా పరిపాలన కూడా అది కూడా అత్యంత కీలకము. అసలు ఉద్యమాల నేపథ్యం ఉన్నటువంటి తెలంగాణ వ్యవస్థను పూర్తిగా కూడా అదిమి పెట్టి కేసీఆర్ ఏమనుకున్నాడంటే నేను మాత్రం దారి చూపెట్టగలతో వీళ్ళంతా నా దారిలో వచ్చేటువంటి గొర్రెలు, నేను దారి తీసుకుపోయేటువంటి సింహాన్ని అనుకున్నాడు కేసీఆర్. కానీ ఆ గొర్రెలు అనేది ఎప్పుడు మేము గొర్రెలం కాదురా అవకాశం కోసం ఎదురు చూసినాయి, టైం వస్తే ఆ సింహాన్ని గొర్రెలు కలిసి తిన్నాయి. అది కేసీఆర్కి ఇప్పుడు అర్థమైంది. సో అందుకని ఎప్పుడు కూడా అధికారం అనేది టూ డేంజర్. అధికారంలో ఉన్నప్పుడు నేను రాజును అధికారం అనేది అద్దాల మేడ, అవతల రాయిస్తే అది అర్థమే వాళ్ళు. సో ఆ కార్యక్రమం ఉంటుంది. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్ళకంటే ముందు తీసుకురామా తొందరగా సారి. ఇది ఏది డిచ్పల్లి నియోజకవర్గం, డిచ్పల్లి. అరే మనం పెద్దపల్లి చెప్తలేమే, ఇప్పుడు పెద్దపల్లి మర్చిపోయినాం మనం. కరీంనగర్ జిల్లా ఉన్నాయి, వస్తాయి అన్ని ఒకదాన్ని బట్టి ఒకటి వస్తాయి. డిచ్పల్లి నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటారు దీన్నే. సో ఇక్కడ ఉన్నటువంటి బీసీల రాజకీయ పరిస్థితిని ఒకసారి చూద్దాం. రా సోమన్న, త్వరగా రండి. మీ క్యాలెండర్ ఏది? క్యాలెండర్ ఏది? వేర్ ఈజ్ క్యాలెండర్ సోమన్న? నమస్తే. ఇక అధ్యక్షుడు కూడా వచ్చిండు పట్టు వాటర్ బాటిల్ కొంచెం కోసుకుంటే అటు తల ఒకటి పట్టుకుంటారు. ముట్టుకుంటే కోసుకునేటట్టు చేసిరా? ముట్టుకుంటే కోసుకుంటే అడుకొని కొద్దిగా అటు అటు బండి, అటు బండి, ఒకరిద్దరు అటు బండి. వెడల్ వెనక్కి జరగండి, వెనక్కి జరగండి, వెనక్కి జరగండి. రైట్. శనార్థి తెలంగాణ నల్గొండ ఎడిషన్ క్యాలెండర్ ఆవిష్కరణ, నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. సో నల్గొండ స్టాఫర్ సోమన్న గారు అలాగే వారి సిబ్బంది అందరూ కూడా ఈ క్యాలెండర్ని రూపొందించడం జరిగింది. ఈ క్యాలెండర్కి సహకరించినటువంటి మిత్రులకు, వ్యాపారవేత్తలకు, అలాగే రాజకీయ నాయకులకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే శనార్థి తెలంగాణను మరింత వేగంగా, మరింత విస్తృతంగా, మరింత అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో ఈ శనార్థి తెలంగాణ ముందుకు పోతూ ఉంది. అలాగే ఇప్పటి వరకు శనార్థి తెలంగాణ ఏ విశ్వసనీయతని అయితే పనిచేస్తూ ఉందో గడిచిన కొన్నేళ్ళుగా అదే విశ్వసనీయతతో పనిచేస్తుంది. ఇది నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానో ఇంకోటి ఉన్నానో కాదు, అవసరమైతే ఇప్పుడు మా అధ్యక్షుడు రజనీ గారిని చూసారు, తీన్మార్ మల్లన్న టీం, ఆయన క్వశ్చన్ గట్లుంటుంది అన్నట్టు. నేను పార్టీ నాయకుడిని అయినప్పటికీ కూడా ఆయన మల్లన్న టీం అధ్యక్షుడిగా మాత్రమే మాట్లాడిండు. సో శనార్థి తెలంగాణ కూడా అదే స్థాయిలో ఉంటుంది. శనార్థి తెలంగాణ మరింత విస్తృతంగా మీకు అందుబాటులోకి రావడం కోసం మా సిబ్బంది అందరూ, నల్గొండ టీం కూడా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ, సోమన్న ఏమన్నా మాట్లాడుతూ. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్యూ న్యూస్, అదేవిధంగా శనార్థి తెలంగాణ పత్రికను చాలా మంచి హృదయంతో ఆదరిస్తున్నటువంటి సమస్త ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ క్యాలెండర్ కోసం మాకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సహకరించినటువంటి ప్రతి మనిషికి పేరు పేరున మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరింత ముందుకు వెళ్తూ మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మల్లన్న గారి యొక్క అడుగుజాడల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా పనిచేస్తూ క్యూ న్యూస్ని, శనార్థి తెలంగాణను మరింత ప్రజలకు చేరువ చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఆల్. మీ అందరికీ నల్గొండ టీంకు హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సో ఇది ఇవాళ నల్గొండ ఎడిషన్ శనార్థి తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న. గట్టిగా డిచ్పల్లి నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఉండు రైట్గా. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ డిచ్పల్లిలో ఎంతమంది ఉన్నారంటే 2,38,896 మంది ఓటర్లు ఉన్నారు. అక్కడ బీసీలు ఎంతమంది అంటే 65.87% ఉన్నారు. అంటే 2,38,896లో 1,57,365
61 మంది ఓన్లీ బీసీ ఓటర్లు. నంబర్ ఆఫ్ ఓసీ రెడ్డి ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 4.57 విచ్ విల్ బి అరౌండ్ 10,918 ఓటర్స్. అంటే 2,38,896 ఓట్లలో 10,918 ఓట్లు మాత్రమే రెడ్డిల ఓట్లు. మిగతా ఓట్లు అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళవి. ఇక అసెంబ్లీ ఎలక్షన్స్ ఇప్పటి వరకు 13 సార్లు జరిగినాయి డిచ్పల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి. బీసీసు అందులో 3 సార్లు మాత్రమే ఎన్నిక కాగలిగారు. 13 సార్లు ఎన్నికలైతే అందులో మొదట ఆకుల లలిత 2008 ఒకసారి గెలవడం జరిగింది బై ఎలక్షన్లో. అలాగే బాజిరెడ్డి గోవర్ధన్ 2014, 2018 2 సార్లు ఈ డిచ్పల్లి నుంచి గెలవడం జరిగింది. సో 1952లో డి శ్రీనివాసరావు 1978లో ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది మళ్ళీ? అంటే మనకు డాటా కరెక్ట్ రాలేదు. డాటా ఇక బాలరెడ్డి అంతారెడ్డి ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటే 83లో మండవా ఎంజే థామస్ చౌదరి, ఆ తర్వాత 1985 to 1999 వరకు మండవ వెంకటేశ్వరరావు అక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఇక 2004లో గడ్డం గంగారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి గెలిస్తే 2008 బై ఎలక్షన్లో ఆకుల లలిత గారు అక్కడ విజయం సాధించడం జరిగింది. ఇక 2009లో మండవ వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిస్తే 2014-18లో బాజిరెడ్డి గోవర్ధన్ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి గెలవడం జరిగింది. ఇక రేకులపల్లి భూపత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అక్కడ విజయం సాధించడం జరిగింది. అంటే 13 సార్లు ఎన్నికలు జరిగితే 2 సార్లు మాత్రమే బీసీలు ఇద్దరు మాత్రమే బీసీలు గెలిచారు. అందులో మళ్ళీ బీసీ ఓట్లు దాదాపు 157,361 ఓట్లు బీసీలే. ఇక్కడ 2003 ఎలక్షన్ రిజల్ట్స్ను ఒకసారి చూస్తే సో కాంగ్రెస్ పార్టీ నుంచి రేకులపల్లి భూపత్ రెడ్డి 78,378 ఓట్లు అక్కడ సంపాదించాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ 56,415 ఓట్లు. ఇక బీజేపీ నుంచి దినేష్ కుమార్ కులచారి అని చెప్పి 49,723 ఓట్లు సంపాదించాడు. ఇక బీఎస్పీ నుంచి మట్టంల శేఖర్ 2,293 ఓట్లు సంపాదించాడు. ఇక నోటా 2,268 ఓట్లు సంపాదించింది. 1.16% నోటా. ఇవి రెండింటికి దగ్గర ఉంటుంది, ఇవి రెండింటికి దగ్గర ఉంటుంది. మళ్ళీ చూడు బీఆర్ఎస్ బీజేపీ తర్వాత నోటా అండ్ బీఎస్పీకి దగ్గర ఉంటుంది. మళ్ళీ రైట్గా మెజారిటీ వచ్చేసి 21,963 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించడం జరిగింది మొన్నట. ఇక జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ చూద్దాం. నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి జక్రాన్పల్లి అన్రిజర్వ్డ్ అయితే ఓసీ గురాడి కాపుకి ఇచ్చారు. అక్కడ ఇందల్వాయి అన్రిజర్వ్డ్ అయితే ఓసీ రెడ్డికి ఇచ్చారు. సిరికొండ ఎస్టీ అయితే ఎస్టీకి ఇచ్చారు. డిచ్పల్లి అన్రిజర్వ్డ్ అయితే బీసీ మున్నూరు కాపుకి ఇచ్చారు. 65.87% బీసీలు ఉన్నటువంటి దాంట్లో ఒక్కరు బీసీలు ఎలక్ట్ అయితే 4.57% ఉన్నటువంటి వాళ్ళు ఓసీలు ఇద్దరు ఎలక్ట్ కావడం జరిగింది. ఇది బీసీల రాజకీయ పరిస్థితి డిచ్పల్లి నియోజకవర్గంలో. ఇక ప్రస్తుతం వెలుగు దినపత్రిక దగ్గర నుంచి ప్రారంభిస్తే ఏమేం ప్రధాన వార్తలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో దానికి కూడా ఒక మాట చెప్పాలి. మనం ఎందుకు ఈ విషయాన్ని ప్రతి రోజు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ సంబంధించి చెప్తా ఉన్నాం అనే విషయాన్ని కూడా ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉన్నది. సో బీసీలకు రాజ్యాధికారం అన్నటువంటి అంశాన్ని మళ్ళీ చెప్తా ఉన్నాడు. మిగతా సంగతి ఏంది, అన్ని పార్టీలు ఇచ్చినాయి, గోర్లకు గోర్లు ఇచ్చినాయి, గౌడ్స్కు మోగమొత్తం ఇంట్రాక్షన్. 10 గంటలకే ఇవాళ సభ ప్రారంభం కాబోతా ఉంది. దాదాపు అందరూ బయలుదేరాల్సిందిగా అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. సో కొర్రెంల జేకే కన్వెన్షన్. సో రాజ్యాధికారం అనే మాటనే మనం పదే ప్రతి కాన్స్టిట్యూన్సీ గురించి ఎందుకు చెప్తా ఉన్నాం అంటే అధికారం వస్తే బీసీలకు మిగతా అన్నీ కూడా ఇప్పుడు వచ్చిన దానికంటే 2, 3, 4 ఇంతలు వస్తాయి. ఎందుకంటే వడ్డించేటోడు మనోడు ఉండాలని మనం కోరుకుంటాం ఎంతసేపు కూడా. ఇప్పుడు ఇస్తారాకులో పెట్టేటోడు ఎంతసేపు కూడా ఏమనుకుంటారంటే మీరు ఇస్తారాకులో పెట్టేటోడు వాడు ఉంటుంది వీడు ఉంటుంది ఇస్తారాకులో తినేదానికి దగ్గరనే ఆలోచించకండి. వడ్డించేవాడు మనోడు ఉండాలంటే అధికారం మనోడి చేతులు ఉండాలనేది కాన్సెప్ట్, బీసీల చేతులు ఉండాలనేది. అంతకు మించి ఇంకా అదర్వైజ్ ఏదో మనకేదో ప్రతి కాన్స్టిట్యూన్సీలో రాజ్యాధికారం అనేది కాదు, వడ్డించే చోట మనం ఉండాలి, గుర్తుపెట్టుకోరి అంతే. ఎందుకంటే ఓట్లే మనవి కదా. ఎస్ రైట్గా పేరెంట్స్ ఓకే అంటేనే పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్. డేటా ప్రొటెక్షన్ రూల్స్ ముసాయిదా విడుదల చేసిన కేంద్రం. రూల్స్ ఉల్లంఘించే కంపెనీలకు 250 కోట్ల దాకా ఫైన్. డ్రాఫ్ట్ రూల్స్పై ఫిబ్రవరి 18 లోపు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని సూచన. పేరెంట్స్ ఓకే అంటేనే పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్ ఇస్తారట. మంచిదే ఇది మంచిదే. ఎందుకంటే పిల్లలు వాడు తిండి బుక్క పెట్టుకోవాలంటే కూడా ఫోన్ చేతికి లేకపోతే ఆ పరిస్థితికి వచ్చేసింది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలకు నాకు అసలు ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఫోన్ వాడు రాదు నాకు, నిజంగా చెప్తున్నాను నేను. 3 సంవత్సరాల పిల్లలకి ఇస్తే వాడు అసలు ఇది కాదు తీసి కొట్టేసి నీకు ఏం కావాలంటే తీసిస్తాడు. ఇప్పుడు అంటే తయారైపోయింది అది. నాకు మా మిస్సెస్కి ఇద్దరికి ఆ డీపీ అది ఎట్లా పెట్టానో తెలియదు. మా చిన్న ఆమె ఏం చేస్తుంది, ఏదంటే అది పెట్టి పారేస్తుంది, టక్కటక్క పెట్టి మాకు చూపిస్తుంటుంది. ఎట్లా పెట్టిన బిడ్డ అంటే నేర్పిస్తుంటుంది అన్నట్టు. అదే నా పెద్ద కూతురు ఉంది, నా పెద్ద కూతురికి ఫోన్ ఇచ్చి పలానా వాళ్ళకి ఫోన్ చేయ బిడ్డ అంటే చేస్తుంది.
ఆ పరిస్థితి వచ్చింది. ఎన్ని లాకులు ఉన్నాయి ఇంట్లో, ఎన్ని లాకులు పాస్వర్డ్లు ఉన్నా ఒకసారి చూస్తే ఒత్తుతురు ఇక అంతే అంతే. పిల్లలు హాస్టల్ నుంచి వచ్చినానుకో వాడు 1 గంట 2 అవుతుంది రాత్రి వండుకునేసరికి, అదే తెల్లారు లేసారు 9-10 అవుతుంది. లేవగా నాడు ఫస్ట్ ఏం చూస్తాడు, పక్కకు ఏం చూస్తలేడు, ఫోన్ ఉందా లేదా అని చూసుకుంటాడు ఫస్ట్. పడుకునేట పొద్దున వాడు లేచే దగ్గర నుంచి మొదలుకొని పడుకునేంత వరకు పక్కకు ఫోన్. ఈ సంచికతో పాటు 4 పేజీల లైఫ్ సప్లిమెంట్ అందుకోండి అని చెప్పి, అచ్చా ఇది బుక్ పోయింది ఇప్పుడు లైఫ్ పోయింది. అవును 4 పేజీలే వస్తుంది సండే. రైట్గా కులం పేరుతో విషం చిమ్ముతున్నారు. కులం పేరుతో ప్రతిపక్షాలు సమాజంలో విషాన్ని చిమ్ముతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. అలాంటి కుట్రలను తిప్పికొట్టి గ్రామీణ వారసత్వం సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కులం పేరుతో విషం చిమ్ముతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలను కులాలుగా తీసి లెక్క పెడతా ఉన్నాం, ఆడ విషయం ఏం లేదు. బీసీలకు వచ్చేసరికి కులాల వారిగా లెక్క పెట్టమంటే విషం అంటుండు సారు నరేంద్ర మోడీ గారు. ఈయన ద్వంద్వ వైఖరి చూడండి. ఇది విషయం కాకపోతే ఏంది? ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని మనం మొదటి నుంచి కూడా అంటున్నాం. నరేంద్ర మోడీ బీసీ కావచ్చు, ఆయన దేశానికి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. సో బీజేపీ సంబంధించినటువంటి బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ చెల్లి ఈ దేశాన్ని చీల్స్తే మత ప్రాతిపదికన చీల్చాలి కానీ కులాల ప్రాతిపదికన ఎట్లా చీల్స్తారు మీరు అంటారు వాళ్ళు. ఇప్పుడు ముస్లింలు క్రిస్టియన్లు వాళ్ళ ఈ హిందువుల్లో మీరు ఎంతమంది చెప్పురు ఫస్ట్ ఈ మాట చెప్పేటోళ్ళు అది అడగద్దు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఓసీ అయినా ఎవరు రెడ్ అయినా కమ్మ అయినా. నాకు నిన్న ఒక ఆయన మెసేజ్ పెట్టిండు, అది ఎంతవరకు నిజమో కానీ చదివి వినిపించాలి ఇది జనానికి. ఓ రెడ్ అయినా కమ్మ అయినా బాపనైనా ఇప్పుడు వాళ్ళ చేతులు ఉండాలి ఏమైనా వ్యవస్థ ఉండేట. కానీ గ్రామీణ వాతావరణం అంటే ఏంటిది, గొర్రెలు అయినా గొర్రెలు కాయాలి, గౌలైనా తాళ్ళు ఎక్కాలి, ముద్రాజైనా చేపలు పట్టాలి. ఇదే కదా మోడీ చెప్తున్నటువంటి గ్రామీణ వాతావరణం అంటే. వాళ్ళు చేపలు పట్టకానే ఉండాలి, వీళ్ళు తాళ్ళెక్క కానీ ఉండాలి, వాడు గొర్రెల కాస కానీ ఉండాలి. వీళ్ళు ఎవరు రెడ్ అయినా కమ్మ అయినా బాపనైనా కుర్చీ కాండాలి, కుర్చీలో కాండాలి, అధికారం కాండాలి ఉండాలి. అద్భుతమైన గ్రామీణ వాతావరణాన్ని మీరు కాపాడుకోవాలని చెప్తా ఉన్నాడు మోడీ. అది మోడీ చెప్తున్న మాట. నాకు ఒక ఆయన పంపించిండు, మన పోరగాళ్ళు గ్రామీణ పెద్ద జెండా పట్టుకొని ఇట్లా ఇట్లా ఊపుకుంటా తలవారు ఇట్లా అనుకుంటా పోతారు కదా. నాకు ఒక ఆయన పంపిండు చూడుగా, ఇది ఎంతవరకు నిజమో చూడాలి, చెక్ చేయాలి, క్రాస్ చెక్ చేయాలి నేను కూడా. ఇంకా రాజ్నాథ్ సింగ్ కుమారుడు యూకేలోని లిడ్స్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. నిర్మలా సీతారామన్ కుమార్తె వాంగ్మయ్ పరకాల అమెరికాలోని నార్త్ వెస్ట్ విశ్వవిద్యాలయంలో చదువుతోంది. విదేశాంగ మంత్రి జయశంకర్ కుమారుడు తురూజియాట్ టౌన్ విశ్వవిద్యాలయంలో, కుమార్తె మహతా డెనిసన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. మంత్రి ఫాస్కోయిల్ కుమార్తె రసిక కుమారుడు పోల్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. మంత్రి ప్రకాష్ జవదేకర్ కుమార్తె అపూర్వ బోస్టన్ విశ్వవిద్యాలయంలో చదువుతుంది. మంత్రి రవిశంకర్ ప్రసాద్ కుమార్తె ఆదిత్య అమెరికాలోని కార్నెగీ విశ్వవిద్యాలయంలో చదువుతుంది. మంత్రి సుజేంద్ర సింగ్ సేవాగ్ కుమార్తె సుభాషిని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతుంది. మంత్రి జితేంద్ర సింగ్ కుమార్తె అరుణడే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతుంది. మంత్రి సంజయ్ తోడ్రా కుమారుడు నకుల్ కార్నెగీ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. మంత్రి హర్దీప్ సింగ్ పూరి సంజయ్ తోడ్రా కుమారుడు నకుల్ ఆయన పేరు, ఆయన కార్నెగీ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. మంత్రి హర్దీప్ సింగ్ పూరి కుమార్తె టిబోతామా ఆమె పేరు బార్బిచ్ విశ్వవిద్యాలయంలో చదువుతుంది. పైన పేర్కొన్న కళాశాలని క్రిస్టియన్ రన్ కాలేజీలే, క్రిస్టియన్ కమ్యూనిటీ రన్ చేస్తున్నటువంటి కాలేజీలే. మనమేమో స్వజాతిలో నేతగాని మహార్, హిందూ, క్రిస్టియన్, బుద్ధిస్ట్ అని వాదులాడుకుంటూ ఐకమత్యం అవడానికి బదులు విడిపోతున్నాం. ఫలితం ఆధిపత్య వర్గాలు మనపైనే సవారీ చేస్తూ ఫలాలను వారు అనుభవిస్తున్నారు. మనకు మాత్రం జ్ఞానోదయం కావడం లేదు. ఆధిపత్య వర్గాలకు ఉన్నట్లే మనకు కూడా ఇంగిత జ్ఞానం. ఇలా తండ్రులు లేస్తే హిందూ అంటారు, అలా పిల్లల్ని క్రిస్టియన్ స్కూళ్ళలో చదివి క్రిస్టియన్స్ రన్ చేస్తున్నటువంటి కాలేజీలో చదువుతా ఉన్నారు వాళ్ళు. ఇక నవ్వొస్తుంటుంది అని చెప్తాను. అందుకనే ఈ దేశాన్ని చీల్స్తే మత ప్రాతిపదికన చీల్చాలి, మత ప్రాతిపదికనే సంఘటితం జరగాలి. దేశంలో హిందువులంతా ఒకటి కావాలి, ముస్లింలందరూ ఒకటి. మీరెంత ఈ ముచ్చడి నువ్వు ఆ ముచ్చట చెప్పద్దు ఆర్ఎస్ఎస్ వాళ్ళకు. హిందువులం అంతా ఒకటి. మన సంస్కృతి ఏం చెప్తాంది, మన సంస్కృతిని కాపాడాలి. మన సంస్కృతిలో మహిళలు ఎక్కడ ఉండాలి, వంటింట్లో వంట చేసుకుని ఉండాలి, నౌకర్ యాదు మన సంస్కృతి. ఎక్కడ ఉండాలి, మహిళలందరూ చేనులలో పని చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు రోడ్డెక్కడ కాలేజీలో పోయి చదువుకోవద్దు. వాళ్ళు అంటే మన దేశ సంస్కృతిని కాపాడుకోవాలని చెప్తారు వాళ్ళు. అట్లుంటుంది అన్నట్టు వాళ్ళు లెక్క. ఇక బంజారు నాయన చేసిన అందరికి అర్థమైపోయింది దేశంలో. ఈ ముచ్చట చెప్పి మా జెండా పట్టుకొని బండి మీద ఇట్లా అంటుంటాడు. అమిత్ షా కొడుకు ఏమో ఆడ సూట్ వేసుకొని ఇట్లా ఫోటో షూట్లు ఉంటాడు. అది పరిస్థితి. ఏం కథ ఇది? రాళ్ళు రప్పలకు బంధు వ్యవసాయానికి భరోసా. ఏటా ఎకరాకు 12,000 వ్యవసాయ కూలీల కిందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000. కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ ప్రకటన. గత సర్కార్లో గుట్టలు వెంచర్లకు రైతు బంధు. ఆ అక్రమాల జోలికి వెళ్తే కేసీఆర్ ఫ్యామిలీకి 1000 ఏళ్ల జైలు శిక్ష ఖాయం.
నిజమైన రైతులకు మేలు జరగాలన్నదే తమ ప్రభుత్వ విధానమని వెల్లడి. మున్సిపాలిటీలుగా ములుగు జీపీ, కార్పొరేషన్గా కొత్తగూడెం మున్సిపాలిటీ, పాలమూరు ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి, సింగూరు ప్రాజెక్టుకు కెనాల్కు రాజనరసింహ పేరు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 588 కారుణ్య నియామకాలు. నార్లాపూర్ పనుల రివైజ్డ్ ఎస్టిమేట్కు ఆమోదం. పోతిరెడ్డిపల్లి వద్ద రబ్బర్ డ్యాం నిర్మాణం. ఇక రేషన్ కార్డులు లేని వాళ్ళకు కొత్త కార్డులు ఈ నెల 26 నుంచి 3 స్కీమ్స్ ప్రారంభం కాబోతా ఉన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా అందజేస్తామని, ప్రతి ఎకరాకు 12,000 చొప్పున ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాళ్లు, రప్పలు, గుట్టలు, వెంచర్లకు రైతు భరోసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏటా 12,000 సాయం చేస్తామని, ఈ స్కీమ్కు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేరు పెట్టినట్టు వెల్లడించారు. రేషన్ కార్డులు లేని వాళ్ళకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు. ఇక ఈ 3 స్కీములను 26 జనవరి నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ తేదీకి చాలా ప్రాధాన్యం ఉందని, అందుకే 3 స్కీములను ఆ రోజు నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సెక్రటరియట్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. సో నిన్న కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి. ఇందులో ఇంకేమన్నా అంటే పూర్తిగా సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలపైన కేబినెట్ అదేంటి, కానీ కీలకమైనటువంటి 2 అంశాలపైన కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నదని ప్రచారం. ఒకటి బీసీ డెడికేట్ కమిషన్ ఇచ్చినటువంటి కులగన్న రిపోర్ట్ పైన కేబినెట్ భేటీలో చర్చ జరుగుతాను అనుకున్నాం. ఒకటి ముఖ్యమంత్రి గారు నా ఒక సజెషన్, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 26 జనవరిని గణతంత్రం అంటాం సార్. గణం అంటే గణించడం, లెక్క పెట్టడం. ఆ రోజు కనుక మీరు లెక్కలు ఇస్తే సరైన రోజు సరైన లెక్కలు వచ్చినట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. గణతంత్రం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి తలకాయను లెక్కబెట్టి సమాన అవకాశాలు కల్పించేటువంటి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. అందుకనే ఒక పిల్లగాడు పుట్టంగానే, కొత్తగా ఒక పిల్లగాడు డెలివరీ కాగానే పిల్లగాని ఏలు ముద్రలు వేసుకొని పోయి రాసుకొని పోయి ఇన్ని మన జనాభాలలో గుంజుకుంటారు. అట్లే చచ్చిపోయినాను కూడా డెత్ సర్టిఫికేట్ ఇచ్చి ఇళ్ళకేం తీసేస్తాం. అంటే వచ్చిన మనిషిని చేర్చుకోవడం, పోయేటోని తీసివేయడం, వచ్చినోనికి పుట్టంగానే వానికి హక్కులు ప్రసాదించబడతాయి. పుట్టంగానే వానికి హక్కులు, జీవించే హక్కు వస్తుంది, కెవ్వుమని ఏడ్చే హక్కు వస్తుంది, పాలు తాగే హక్కు వస్తుంది, ఆ తర్వాత ఆడుకునే హక్కు వస్తుంది, 14 సంవత్సరాల లోపు ఉంటే నిర్బంధంగా స్కూల్కి పోయే హక్కు ఉంటుంది, పని చేసుకునేటువంటి హక్కు ఉంటుంది. అన్ని హక్కులు పుట్టగానే పుడతాయి. అంటే గణతంత్రం అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 26 జనవరి అనేది అత్యంత కీలకమైంది మనం చేసినటువంటి కులగణన. కాబట్టి ఆ రోజు కనుక మనం ప్రకటిస్తే చాలా అద్భుతం జరుగుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగం అనేటువంటి పుస్తకాన్ని పట్టుకొని సంవిధాన్ రక్షణ చేయాలని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నాడో, ఆ సంవిధాన్ రక్షణ రోజే ఈ అణగారిన వర్గాల రక్షణ వ్యవస్థను మనం రూపొందించి బహిర్గతం చేస్తే చాలా బాగుంటుంది. సో అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా చర్చ జరుగుతాయేమని అనుకున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పైన కూడా కేబినెట్లో ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ మీద చర్చ జరుగుతుంది అనుకున్నారు. ఈ 2 కూడా వివాదం అనుకున్నారా, మరి లేకపోతే వివాదం ఏముంది, కుల్లనే కదా. అరే కుల్లానే కరెక్టే, కానీ ఇప్పుడు ఎట్లుంటుందంటే ప్రభుత్వ నిర్ణయాలు అనేది అంత ఈజీగా మనం మాట్లాడుకున్నంత ఈజీగా ప్రభుత్వాన్ని ఏదైనా ప్రభావితం చేసే శక్తులు తెర వెనుకుండేటి, తెర ముందుండేటి రకరకాలు ఉంటాయి కదా. మరి ప్రభుత్వం దగ్గర డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఉంది, ఉదాహరణకు ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి ఆ ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ కూడా ఉన్నది. వీటిపైన కూడా క్యాబినెట్లో చర్చ జరుగుతుందని భావించడం, మళ్ళీ నెక్స్ట్ క్యాబినెట్ భేటీ ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు. సో ఓన్లీ సంక్షేమానికి వీళ్ళు పరిమితమైన కానీ వాటి జోలికి వెళ్ళలేదు అని అంటున్నాం మనం. అంటే ఇప్పుడు క్యాబినెట్లో తీసుకున్న ప్రతి డిసిషన్ను మీడియా అవసరమైన మేరకు మాత్రమే వెల్లడిస్తానని ప్రమాణ స్వీకారంలో ఉంటుంది. అవసరమైన మేరకు మాత్రమే వెల్లడిస్తానని అనేటువంటి మాట ఎందుకు చెప్తారు ప్రమాణ స్వీకారం అంటే? ఇందులో జరిగిన ప్రతి విషయాన్ని చెప్పరు. అంటే అట్లా ఏమైనా నిర్ణయం తీసుకొని ఉండొచ్చేమో. అంటే నీకు ఎజెండాలో పెట్టుకోవాల్సిన క్యాబినెట్ భేటీకి సంబంధించిన బిఫోర్ ఎజెండా ఉంటుంది ఖచ్చితంగా. ఆఫ్టర్ ఎజెండా సంబంధించినటువంటి ఎజెండాలో అన్నా లేదా టేబుల్ ఐటమ్ అన్నా మనం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి అనుకునేది. జనరల్గా కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ భేటీ అవుతుందంటే కోర్ కమిటీ భేటీలో తెలంగాణ అంశం చర్చకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ప్రతి ఇష్యూ ఉండేది. అట్లనే సెంట్రల్ క్యాబినెట్ సంబంధించి కూడా వాళ్ళు ఏం చేశారు, ఇది వివాదాస్పదాలన్నీ కూడా టేబుల్ ఐటమ్ అంటే చివరి క్షణంలో తీసుకొచ్చి ఎజెండాలో లేని అంశాన్ని కూడా చివరి క్షణంలో తీసుకొచ్చేసి నిర్ణయాలు జరుగుతూ ఉండేది. సో క్యాబినెట్ భేటీ ఎజెండాలో ఈ అంశాలు రాలేదు. మనకు అఫిషియల్గా ఏంటంటే ఎజెండా ప్రాతిపదికన అయితే చర్చ జరగాల్సిందే కదా. ఇప్పుడు క్యాబినెట్ భేటీలో భట్టి గారు అధ్యక్షత. ఒక విషయం ఏంటంటే మనం గమనించాల్సింది, మనం లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోదాం అనుకుంటాం ఫిబ్రవరిలో. ఈ లోపే ఇవన్నింటినీ బయటపెట్టి ముందుకు పోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. కాబట్టి ఇది అనివార్యతనేగా, ఖచ్చితంగా బయటికి రావాల్సిందే, చెప్పాల్సిందే, దానికి మంచి డేట్ అంతే. అదే రైట్గా ఇది నిన్న క్యాబినెట్ భేటీకి సంబంధించింది. అయితే ఇక రాష్ట్రంపై పోలవరం ఎఫెక్ట్ ఎంత, ఐఐటి హైదరాబాద్తో స్టడీ చేయించాలి, నెల రోజుల్లో రిపోర్ట్ వచ్చేలా చూడాలి సీఎం రేవంత్.
ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్రం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో అధ్యయనం చేయించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం హైదరాబాద్ ఐఐటికి చెందిన నిపుణులతో టీమును ఏర్పాటు చేసి నెల రోజుల్లోగా నివేదిక ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. శనివారం సెక్రటరియట్లో ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఐఐటి హైదరాబాద్ టీంతో కోఆర్డినేట్ చేసుకునేందుకు ఒక ప్రత్యేక అధికారి నియమించాలని ఆయన ఆదేశించారు. ఇక వాదనలు తీర్పులు తెలుగులో ఉండాలి, కోర్టుల్లో మాతృభాష అమలు యోచనలో కేంద్రం అని మన భాషను మనమే విస్మరిస్తున్నాం. తెలుగు మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. నిజంగా తెలుగులో గనక కోర్టులో వాదనలు జరిగితే మొత్తం పిక్చర్ అర్థమవుతుంది. అంతే అంతే, మొత్తం పిక్చర్ అర్థమవుతుంది. ఏ అడ్వకేట్ ఏం వాదించిండు, జడ్జి గారు ఏం తీర్పిచ్చిండు, ఏ అడ్వకేట్ వాదించిన దానికి ఏ కోడ్ను అంటే ఏ జడ్జిమెంట్ పెట్టుకోవాలి, మాట్లాడుతున్నా లేదా అర్థమవుతుంది. అసలు నీకు ఇంకా విషయం ఏంటంటే సార్, నీకు అది చెప్పడానికి పనికొస్తుంది తప్ప ఇంప్లిమెంటేషన్ జరుగుతుందని నేను అనుకుంటలేను. ఎందుకు ఇంప్లిమెంటేషన్ జరుగుతలేను అంటే ఫస్ట్ కోర్టుల్లో మాతృభాషలో జరగాలన్నప్పుడు నీకు బోధన కూడా ఫస్ట్ మాతృభాషలో జరగాలి అడ్వకేట్లకు. అవును, నీకు బోధన జరగకుండా నువ్వు మాతృభాషలో కోర్టుల్లో అమలు చేస్తే ఎట్లా పాసిబుల్ అవుతుంది అది? కరెక్ట్. ఇక దేశం విదేశం, పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు, 6 సజీవ దహనం. తమిళనాడులోని పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 6 సజీవ దహనమయ్యారు. మరి కొంతమంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి క్రిటికల్గా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ప్రతి సంవత్సరం తమిళనాడులో, అది శివకాశి ఈ ప్రాంతాల్లో ఈ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి కదా, పటాకులు అక్కడ జరుగుతూ ఉంటాయి. బనకచెర్లలో ఏపీ భారీ కుట్ర, ఇటు కృష్ణా అటు గోదావరి నుంచి జలదోపిడికి ప్రయత్నాలు. పోలవరం నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు ఏకంగా 200 టీఎంసీలు తరలించే ప్లాన్. నాగార్జున సాగర్ కుడి కాలువను వెడల్పు చేసి చిన్నపాటి రిజర్వాయర్గా వాడాలనే యోచన. గోదావరిలో సర్ప్లస్ జలాల నుంచే అని చెప్తున్న కృష్ణా నుంచి తోడుకుని ఎత్తుగడ. తెలంగాణ ప్రయోజనాలు గండి కొట్టే కుతంత్రం అట. పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే కృష్ణా నీటికి గండి కొడుతున్న ఏపీ మరో భారీ కుట్రకు తెరలేపింది. గోదావరి బనకచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించకపోయేందుకు ప్లాన్ వేసింది. గోదావరి వరదల్లో మిగులు జలాలనే తీసుకెళ్తామని చెప్తున్న గుట్టుగా కృష్ణా జలాలను తరలించుకుపోయేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బకొట్టేలా జీబీ అంటే గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టును చేపడుతున్నదన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఏకంగా 200 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్లోకి ఎత్తిపోసి అక్కడి నుంచి పెన్నా బేసిన్లో బనకచెర్ల ద్వారా రాయలసీమకు తరలించాలని డిసైడ్ అయిపోయిందట. వాళ్ళు ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి ఎత్తిపోసి ఇటుకేం ఎత్తుకుపోయే కార్యక్రమం అట. అంటే ఈ దోపిడీ వాస్తవానికి ఇప్పుడు మనం శ్రీశైలం చూస్తే శ్రీశైలం ఓ దిక్కు నిండుతుండగానే 200 టీఎంసీ లిఫ్ట్ చేశారు. అంటే అక్కడ కూడా అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా అధికారం ఎవడుంటే ఆందే నడుస్తూ ఉంటుంది అన్ని అంశాలలో. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోర్రి, ఇలా మాదాపురం ఊరు నుంచి తీర్మానం మళ్ళా 100 ఎమ్మెల్సీ అయింది కాబట్టి 5 కోట్ల రూపాయలు ఊరికి వచ్చినాయి. మళ్ళా 100 ఎమ్మెల్సీ కాకపోతే ఇంకో 10 ఏళ్ళలో కూడా వాళ్ళు 5 కోట్ల రూపాయల ఫండ్స్ అన్న చూడకపోతుండే కదా. ఎట్లా పాసిబుల్ అవుతుంది? అయినా కాబట్టి ఆ మాదాపురంకి ఇలా మేలు చేసుకోగలిగినావు. నేనేమంటున్నా ఇప్పుడు అక్కడ ఒకటి ఏంటంటే దాని పక్కకి మీరు అర్థం చేసుకోవాల్సింది, దాని పక్కకే కేసీఆర్ గారు దత్తత తీసుకున్నటువంటి వాసలమరి విలేజ్ ఉంది. కేసీఆర్ గారు దత్తత తీసుకొని ఆకులాగా ఒక అల్లరేణుడు వండించి అన్నం పెట్టి మొత్తం వాసలమరినంతా కూల్చిపారేసి ఆగమాగం చేసిపోయాడు. సో కేసీఆర్ గారు దత్తత తీసుకుంటే ఎట్లుంటుంది, ముఖ్యమంత్రి గారు దృష్టి పెడితే ఎట్లుంటుంది ఒక విలేజ్ అనేది చూపించాలనుకున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ ఆ మాదాపురం అనేటువంటి గ్రామానికి నేనేమంటున్నా అంటే మా డిమాండ్ ఇది పబ్లిక్ డిమాండ్ ఖచ్చితంగా ఉండాలి కదా. మాకు డిమాండ్ ఎందుకు ఉంటుంది? మాకు ఇప్పుడు మీరు ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన పట్టభద్రులు. అవును కదా. ఇప్పుడు నల్లగొండ జిల్లాలో మాదాపురం, వరంగల్లో ఒక ఊరు తీసుకోండి, అట్లనే ఖమ్మంలో ఒక ఊరు తీసుకోవాలా. ఇప్పుడు 3 జిల్లాల ప్రాతినిధ్యం అంతా తీసుకుంటాం. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తెలంగాణ అంతా తీసుకుంటాం. మాకు 3 జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్లకు వినండి, అదొక్కటే కాదు, అట్లా లేదు, అన్ని తీసుకుంటాం అట్లానే ఏం లేదు. అన్ని తీసుకున్నాక మాదాపురం కోసం ఆగలే కదా మీరు. నీకు ఒకటి విషయం చెప్తా. ఇదే మాదాపురం గ్రామంలో రాజీవ్ గాంధీ గారు చనిపోతే తలగొరి పెట్టి గుండ్లు గీయించుకోరు ఊరోళ్ళంతా. ఒక విషయం చెప్తా, ఇందిరాగాంధీ గారు చనిపోతే మా ఇంటి ఆడబిడ్డ చచ్చిపోయింది అనుకొని ఏడిసిరు ఊరంతా. అటువంటి కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా ఊర్లో ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి నేను చేసినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, సార్ ఈ విలేజ్ ఈ కథ ఈ కార్ఖాన్ అంటే ఎస్ ఆ విలేజ్ 10 ఏళ్ల నుంచి ఆ ఊరిని పెద్దగా పట్టించుకున్న పాపాన పోలే, పక్కపంటున్నటువంటి అన్ని ఊర్లకు పెట్టారు. కాబట్టి నేను ఏమంటున్నా, కొద్దిగా నేను పుట్టిన గ్రామం మీద నాకు ప్రేమ ఉంటే ఉండొచ్చు, నేను కాదంటలేను, ఉంటే ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గ్రామ అభివృద్ధి ఎట్లుంటుంది అనేది మేము చూపించాలనుకుంటున్నాం. ఇప్పుడు మేమేం రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు అక్కడ మాదాపురం చేస్తే మాకేం అభ్యంతరం లేదు. చేస్తాం అధ్యక్ష, ఇప్పుడు వరంగల్ చేయాలి, ఒకటి ఖమ్మం కూడా చేయాలి అంటున్నాం మేము. చేస్తాం అన్ని చేస్తాం. అన్ని అట్లానకు మళ్ళా అన్ని అంటే ఏమవుతుంది అంటే గుంపులో గోవిందం అవుతుంది. ఇప్పుడు భద్రాచలం దగ్గర నుంచి నాగార్జున సాగర్ దాకా, ఈ కొండమాడుగు నుంచి ఏటూరు నాగారం దాకా నా కాన్స్టిట్యున్సీ. అవును, ఖచ్చితంగా ఈ ఈ ఈ కాన్స్టిట్యున్సీల మీద కూడా ఈ గ్రామాల మీద కూడా దృష్టి పెడతాం. ప్రయారిటీ ప్రకారం పెట్టుకుంటూ వస్తాం, అట్లేం లేదు. మీ డిమాండ్ అంగీకరిస్తున్నాం. రైట్. మహిళలను వేధిస్తున్న థైరాయిడ్ మోనోపాజ్ ఉమెన్ క్లినిక్ టెస్టులో బయటపడుతున్న సమస్యలు. ఇప్పటి వరకు 29 లక్షల మందికి టెస్టులు, 401 మందికి క్యాన్సర్, 8 రకాల టెస్టులను ఫ్రీగా చేస్తున్న ప్రభుత్వం. ఇన్ టైంలో వ్యాధులను గుర్తించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు 2023 మార్చి నుంచి 2024 డిసెంబర్ మధ్య చేసిన డాక్టర్లట ఈ థైరాయిడ్ మోనోపాజ్ మహిళల్ని వేధిస్తూ ఉన్నట. ఈ సమస్యలు వాటికి సంబంధించినటువంటి ఒక లెక్కల్ని మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఇక ట్రక్కు లోయలో పడి 4 జవాన్ల మృతి. జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ ట్రక్కు లోయలో పడి 4 జవాన్లు మృతి చెందారు. మరికొందరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. బందీపూర్ జిల్లాలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పాపం అమ్మ, ఈ మధ్యకాలంలో చాలామంది జరిగింది అది. ఇక న్యూక్లియర్ సైంటిస్ట్ చిదంబరం కన్నుమూత. ప్రోక్రాన్ అణుపరీక్షల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ప్రఖ్యాత న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ రాజగోపాల చిదంబరం కన్నుమూశారు. ఆయన వయసు 88 ఏళ్ళు. న్యూక్లియర్ సైంటిస్ట్గా 6 దశాబ్దాల కెరీర్లో చిదంబరం అనేక కీలక హోదాల్లో పనిచేశారంటూ ఒక వార్త. మాకు టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరి సంగతి చూస్తాం. మీడియా కేటీఆర్ బెదిరింపులు మా అన్నంటే ఏమనుకుంటున్నాం మరి? మా అన్నంటే సిరిసిల్లలో మీ 10 ఏళ్ల కాలంలో మీరు చేసిందే ఇది. ఇదే చేసిండ్రు. మీడియాకు కేటీఆర్ బెదిరింపులు. సిరిసిల్లలో భూస్కామ్ అంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారు. అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రాసి పెట్టుకుంటున్నా అధికారంలోకి వచ్చి నిన్ను ఎందుకు రానిస్తాము? బీసీలదయా ఇది రాజ్యం, ఇక ఈ రాజ్యం మాది. ఇంకా నువ్వెందుకు అధికారంలోకి వస్తావు? నువ్వెందుకు పాలకుని అవుతావు? ఇంకా మళ్ళీ ఇంకా సరిపోదా మాకు 10 ఏళ్ళు? అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రాసి పెట్టుకుంటున్నట్టు. రాసి ఏం చేస్తావు? రాసి ఏం చేసుకుంటావు? జైలు పెట్టుకో. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటే కూడా తొడగొట్టి బరాబర్ ఎదురు నిలబడ్డాం. ఎగ్జాక్ట్లీ, తొడగొట్టి ఎదురు నిలబడ్డాం. అరే నాయన సావంతుల దాకా తీసుకుపోయినా, సావంతుల దాకా పోయి వచ్చిన వాళ్ళం. మీ నాయన లెక్క కాదు. అధికారంలోకి వచ్చినాక అందరికి మిచ్చితో చెల్లిస్తాం. నీకు అధికారం అనేది నువ్వు కళ మర్చిపోయిగా. రాబోయేది బీసీల రాజ్యం. ఇది బీసీల చేత పరిపాలించబడే రాజ్యంగా మారబోతా ఉంది. ఇక మీ దాంట్లో మీకు వార్డు మెంబర్ కూడా ఉండదు. మీ ఓట్లు మీకు వేసుకుంటే వార్డు మెంబర్ అని అవుతావా? పోనీ చెప్పు. అధికారం ముఖ్యమంత్రి రాకి ఇడిచిపెట్టు. నన్ను జైలుకు పంపాలని రేవంత్ చూస్తున్నాడు. నువ్వేం పోవద్దు అనుకుంటున్నావా? ఇప్పుడు దమ్ముంటే జైలుకు కేటీ. ఇప్పుడు కాదు, అధికారంలోకి వచ్చాక మితితో సహా చెల్లిస్తా అంటాడు కదా. దమ్ముంటే నెక్స్ట్ సిరిసిల్లలో చేనేత కార్మికుల మీద గెలుపు. చేనేత కార్మికుల మీద సిరిసిల్లలో మా బీసీ1 మీద గెలవరాదు. నువ్వు పద్మశాలి బిడ్డ మీద గెలువు. సిరిసిల్ల బీసీలది, అది పద్మశాలి. పద్మశాలి అడ్డగా మారుస్తున్నావు రేపు. అంతే. నన్ను జైలుకు పంపాలని రేవంత్ చూస్తున్నాడు. కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు ముందుంది. ఆల్రెడీ తిప్పుతున్నాడు. ఈ చక్రం తిప్పుతుంటేనే కొన్ని వెళ్ళినాయి, కొన్ని వ్యవస్థలు బయటకు వచ్చినాయి. ఈ చక్రం తిప్పుతుంటేనే. నాయన ఉత్తగా ఏం లేడు, ఈ తిప్పుడు కానే ఉండు. ఈ మధ్య సోషల్ మీడియాలో నిజాలు వస్తున్నాయని వ్యాఖ్య. అబ్బో వా రావణ మొత్తం ఇదే చిల్లర మాటలు. సంగారెడ్డిలో 6 డిగ్రీలు. రాష్ట్రంలో మరింత పడిపోయిన రాత్రి టెంపరేచర్లు. 5 జిల్లాల్లో 6 డిగ్రీల నుంచి 7 డిగ్రీల మధ్య రికార్డ్. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి అంటూ వాతావరణ శాఖ రిపోర్ట్ వెల్లడించింది. 8 కులాల పేర్లలో మార్పులు. కులా సంఘాల విజ్ఞప్తి మేరకు బీసీ కమిషన్ నోటిఫికేషన్. ఈ నెల 18 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు గడువు. తమ క్యాస్ట్ పేర్లను తిట్లకు ఉపయోగిస్తున్నారని ఆయా కులాల వారి ఆవేదన. బరాబర్. అవును, మార్చాలి. క్యాస్ట్ పేర్లు ఏంది జనం అనుకున్నారు. నువ్వు మనిషివా కేసీఆర్ వా అన్నారు చాలామంది. మనిషివా రామారావు అన్నారు. అంటే ఇట్లా ఏది పడితే అది అనుకురు జనం. సో అట్లా ఆ కులాల పేరుతోని అవి బీసీలో ఉన్నటువంటి కులాలు. కేసీఆర్ అనలేదా? ఎన్నిసార్లు అన్నాడు? కుంట్లా అని, వంశరాజులని ఎన్నిసార్లు అన్నాడు? వంశరాజు అదొకటే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్దేశించి నువ్వు గంగిరేదుడు ఊపుకుంటా అత్తాన పొద్దున్న లేవనా లేదా? కోటేసుకొని ఎట్లుండే ఆయన మాట్లాడలేదా? తర్వాత ఈయన కేటీ రామారావు చారు బీరు అనేది పప్పు చారు చారీలను అహంకారం. బ్లాక్ నిరోధానికే టికెట్ల ధరల పెంపు. నిర్మాతలకే కాదు, వీటితో ప్రభుత్వానికి 18% జీఎస్టీ రూపంలో ఆదాయం. మెగా కుటుంబానికి అహంకారం లేదు. రాజమహేంద్రలో గేమ్ చేంజర్ ఈవెంట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ బ్లాక్ నిరోధానికి బ్లాక్లు ఎవరు టికెట్లు కొంటుంటే అంత ఆన్లైన్ అయినా.
ఇక సినీ పరిశ్రమ గురించి మనకు ఎందుకులే కానీ రైతు భరోసా 12,000 ఎకరానికి సీజన్కి 6,000 చొప్పున చెల్లింపు సాగు యోగ్యమైన భూములన్నింటికి వర్తింపు భూమి లేని రైతు కుటుంబాలకు ఏటా 12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా పథకం రేషన్ కార్డు లేని వారికి నూతన కార్డులు ఈ 3 పథకాలు ఈ నెల 26 నుంచి అమల్లోకి వ్యవసాయ యోగ్యం కాని భూమికి భరోసా ఇవ్వం గతంలో ధరణి వల్ల కొన్ని భూములకు అందింది రెవెన్యూ సిబ్బంది గ్రామాల వారి వివరాల సేకరణ కేబినెట్ భేటీ నిర్ణయాలను వెల్లడించిన సీఎం గతంలోకి వెళ్తే కేసీఆర్ కుటుంబానికి 1000 ఏళ్ల జైలు శిక్ష అంటూ విమర్శ అని సో ఈ కేబినెట్ భేటీ పైన కూడా ఉన్నటువంటి ఒక విమర్శ ఏంటంటే సరే అసెంబ్లీలో కానీ మండలిలో కానీ ఈ రైతు భరోసాకు సంబంధించిన చర్చ జరిగినప్పుడు 5 ఎకరాల 7 ఎకరాల ఒక స్లాబ్ అనేది నిర్ణయం జరగాలి అది పేద రైతులకు వర్తించాలనేటువంటి దాని విషయంలో మెజారిటీ శాసనసభ్యులు మెజారిటీ శాసన మండలి సభ్యులు మెజారిటీ తెలంగాణ గ్రామాలలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు కోరుకుంటా ఉన్నారు కానీ ప్రభుత్వం ఎందుకో మరి ఆ స్లాబ్ అనేది ఎత్తేసేసి 10 ఎకరాలు 100 ఎకరాలు 1000 ఎకరాలని గతంలో మనం ఏదైతే విమర్శ చేసినామో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి రెడీ అయింది అయితే ఇందులో ఒకటి ఏంటంటే ఈ వ్యవసాయ యోగ్యం కాని భూములకు మాత్రమే వాళ్ళు కట్ చేస్తూ సో 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా ఇవ్వడానికి పంట పండిన దానికి ఇవ్వడానికి మంచిదే కదా అంటే పంట పండిన దానికి ఇవ్వడానికి ఇప్పుడు నీతోటి వచ్చిన బాధ ఇదే ఇప్పటిదాకానే 2 లక్షల మాఫీ చేస్తేనే మరి ఆ మీద ఉన్నోడు ఎట్టుకోవాలంటూ ఇప్పుడేమో ఈ రైతు భరోసాల ఇప్పుడు ఆ మీద ఉన్నోని కూడా ఇద్దామంటేనే అట్లా స్లాబ్ పెట్టాలని అంటావు ఎట్లా ఇప్పుడు అటువంటిప్పుడు నేను ఏమంటానంటే 20 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు నువ్వు 7 ఎకరాలు స్లాబ్ పెట్టినావు అనుకో 7 ఎకరాలకు అందరితో పాటు వర్తింపజేయి మిగతా 13 ఎకరాలకు ఇవ్వకపో ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజల యొక్క సొమ్ము అనేది ఇప్పుడు 2 ఎకరాల పైన కూడా నేను ఏమంటున్నా అంటే పైన నువ్వు కట్ట 2 లక్షల వరకే కట్టు నువ్వు 2 లక్షల వరకు ఉన్నావు కదా కమాతం ఉన్న రైతుకు కూడా గంతే ఖర్చు ఉంటుంది ట్రాక్టర్ అయితే దేవాలే అట్లా కాదు నేను చిన్న కమాతం ఉన్న రైతుకైనా పెద్ద కమాతం ఉన్నటువంటి రైతుకైనా కూడా జనరల్గా ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్ చెప్తాను మీకు ప్రభుత్వం అనేది పేద ప్రజల సంక్షేమానికి డబ్బులు వాడాలి ఇప్పుడు పేద ప్రజల సంక్షేమాన్ని వదిలేసి నువ్వు బలిసిన కోసం పనిచేస్తా అంటే అది ఎప్పుడు కూడా వ్యవస్థకు మంచిది కాదు అది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సూత్రంలో మనం ఇంకా అట్టడుగు ఉన్నటువంటి వాళ్ళని ఎన్నటి పైకి తీసుకురాగలుగుతాం ఈ రకమైనటువంటి స్కీమ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏ మూల కమ్మినా కూడా తెలంగాణ రాష్ట్రంలో 20-25-30 లక్షలకు తక్కువనైతే లేదు కదా లేదు 20 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు 6 కోట్ల రూపాయలకు అధిపతి కదా 6 కోట్ల రూపాయల అధిపతి అయిన రైతుకి రైతు భరోసా ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత అది ఆలోచించండి ఇక ఈ 3 పథకాలు ఈ నెల 26 నుంచి అమల్లోకి వ్యవసాయ యోగ్యం కాని భూమికి భరోసా ఇవ్వం గతంలో ధరణి వల్ల కొన్ని భూములకు అందింది రెవెన్యూ సిబ్బంది గ్రామాల వారి వివరాల సేకరణ కేబినెట్ భేటీ నిర్ణయాలను వెల్లడించిన సీఎం గతంలోకి వెళితే కేసీఆర్ కుటుంబానికి 1000 ఏళ్ల జైలు శిక్ష అంటూ విమర్శ 1000 ఏళ్ళు సరిపోదే వాళ్ళు చేసిన కార్యక్రమానికి ఇక దరఖాస్తు లేకుండానే భరోసా సాగు చేసిన పంటలపై సర్వే కూడా ఉండదు 1.38 కోట్ల ఎకరాలకు 8,300 కోట్లు అవసరం రాష్ట్రంలో 1.38 కోట్ల ఎకరాలు రైట్ రాష్ట్రంలో 10 నుంచి 12 లక్షల మంది రైతు కూలీలు ఉపాధి కార్డుతో వారికి సాయం మంత్రిమండలిలో చర్చ ఇక నిపుణులతో చర్చించాకే కేసీఆర్పై చర్యలు లోకూరు నివేదికను ఏజేకు పంపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇక పాలమూరు రంగారెడ్డికి జైపాల్ రెడ్డి పేరు సింగూరు కాల్వకు శిలారపు రాజనరసింహ పేరు 588 కారుణ్య నియామకాలు మంత్రివర్గం ఆమోదం తెలిపింది నిన్న రాష్ట్ర మంత్రివర్గ భేటీలో జరిగినటువంటి నిర్ణయం ఇది ఇక పోలవరం ముంపుపై ఐఐటీఎస్తో అధ్యయనం చేయబోతా ఉన్నారని చెప్పి ఇప్పటిదాకా మనం చూసుకున్నటువంటి వార్త అదే కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పిఆర్టీయూ డైరీ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి కార్పొరేట్కు ధీటుగా నేను ఒక పాఠశాలను తయారు చేస్తా ఉన్నాం మా విలేజ్లో జెడ్పిహెచ్ఎస్ మాదాపూర్ కార్పొరేట్కు ధీటుగా ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతోటి కార్పొరేట్కు ధీటుగా తయారు చేస్తూ ఉన్నాం రాబోయేటువంటి విద్యా సంవత్సరం నుంచి ఆ స్కూల్లో పిల్లలకు బాటా షూజు పిల్లలకు మంచి బ్యాగులు పిల్లలకు టైలు అవన్నీ కూడా కార్పొరేట్ రేంజ్లో ఫ్రీగా సమకూర్చబోతా ఉన్నాం అక్కడ కాంగ్రెస్ సర్కార్ రైతులను దగా చేసింది భరోసాను రైతు గుండె కొత్తగా మార్చారు ఎకరాకు 15,000 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 12,000 అంటున్నారు రైతులకు క్షమించారంటే హరీష్ రావు నిన్న కామెంట్ చేసిండు హరీష్ రావు నోట్లకైనా క్షమించరు తప్పి ఎకరానికి 12,000 దుర్మార్గం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శ ఒక్క 3,000 కలిపి రాదు రేముంది ఆర్కేకి సంబంధించి అది ఏపీకి సంబంధించినటువంటి ఏపీ మంత్రి గారి మంత్రాంగం వారంలో 3 రోజులు హైదరాబాద్లోనే ఆయన తొలిసారి మంత్రి కీలక శాఖ స్టార్ హోటల్స్లో మకాం అక్కడే సెటిల్మెంట్లు రోజంతా పంచాయతీలు పరిష్కారాలు మిగిలిన 2 రోజులు జోరుగా గానా బజానా తెలంగాణ భూ వ్యవహారాలను జోక్యం మంత్రి తీరుపై తెలంగాణ సర్కార్ గట్టి నిఘా శృతిమించిపోతున్నారంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమాచారం ఎవరైతుంది మనకెందుకు ఏ మంత్రి అవుతుంది కీలక శాఖ అనట కీలక శాఖలు అంటే మీరు 2-3 అనుకోవాలి ఒకటి అనగాని సత్యప్రసాద్ ఆర్ పయ్యావుల కేశవ్ ఆర్ టీజీ భరత్ ఈ ముగ్గురికి ఆ వార్తలో ఈ ముగ్గురు ఇట్లా కావచ్చు అని పయ్యావుల కేశవ్ నేరు అయితే పయ్యావుల కేశవ్ కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఏకపోవచ్చు కానీ అయితే పయ్యావుల కేశవ్కు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు సో ఒకవేళ కేశవ్ ఇక్కడ ఫ్రీ హ్యాండ్ ఇస్తాడు కేశవ్కు ఎవరు సీఎం గారు కాబట్టి కేశవ్ కాకపోవచ్చు అనగాని సత్యప్రసాద్ అయితే కీలక శాఖ అంటే రెవెన్యూ గవర్నమెంట్లో ఆయననా లేకపోతే టీజీ భరత బై ఛాన్స్
రైట్గా తెలుగు మీడియంపై అపోహలు, ఉద్యోగాలు రావన్నది అబద్ధం, మెడిసిన్ ఇంజనీరింగ్ విద్యా బోధన తెలుగులో జరగాలి, తెలంగాణ ఏపీలో పరిపాలనా భాషగా అమలు చేయాలి, తెలుగు సమాఖ్య మహాసభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రంలో చక్రం తిప్పుతాం, చంద్రబాబు నితీష్లా మనకు ఓ రోజు వస్తుంది, చిన్న పొరపాట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం, ఫార్ములా కేసులో విచారణకు వెళ్తా బీఆర్ఎస్ శ్రేణులతో కేటీఆర్. అయితే ఇక్కడ చిన్న పొరపాట్లతో అసెంబ్లీలో ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పింది. అసెంబ్లీ అయిపోయినాక 6 నెలలకు పార్లమెంట్ వచ్చాయి. చిన్న పొరపాటు. సారు కారు 16 ఢిల్లీలో సర్కారు, ఆడికెళ్ళి కారుకు వచ్చింది 0. ప్రజలు మీరు తప్పు చేసిరంటే మేము తప్పెందుకు చేసిన 39 ఎందుకు ఇవ్వాలి, అసలే కథం చేస్తే అయిపోతుంది. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చెప్పారు, ప్రజలే తప్పు చేసిరని అయ్యా కొడుకు ఇద్దరు చెప్పారు. అసలు మేము తప్పు చేసినాం, ఈ 39 కూడా ఇచ్చి తప్పే అయినా అది అంటుందా చేసి ఈ 39 కూడా ఇచ్చి తప్పే పొరపాటు అయిపోయిందని గ్రహించారు. జాక్ కొంచెం కిరాక్ పుట్టిస్తున్న వైష్ణవి చైతన్యనట. ఎకరాకు 12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రాళ్ళు రప్పలు గుట్టలకు ఇయ్యబోం, జనవరి 26 నుంచి కొత్త స్కీమ్స్ అమలు, కొత్త రేషన్ కార్డుల జారీ, తెలంగాణ టూరిజం పాలసీకి ఆమోదం, ఫిబ్రవరి నుంచి సన్నబియ్యం. క్యాబినెట్లో 22 అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. 22 అంశాలు ఎజెండాగా మారినాయి. మనకు తెలిసినటువంటి అంశాలన్నీ ఇప్పుడు 8 కొన్ని అవసరమైన మేరకు ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఒక ప్రాజెక్ట్ కడదాం అనుకున్నారనుకో, దాన్ని వెల్లడించరు. అంటే కొన్ని ఎందుకంటే అక్కడ ఇప్పుడే పోయి భూములు కొనుక్కొని అంత ఆగమాగం చేస్తారు కదా. అంటే నేను అంత దూరం చెప్పను, కానీ వీళ్ళు నిన్న పెట్టినటువంటి క్యాబినెట్ భేటీ తర్వాత చెప్పినటువంటి అంశాలు ఏంటంటే గవర్నమెంట్ ఒక పాజిటివ్ దృక్పథంతో 3 కొత్త స్కీమ్స్ ప్రారంభించబోతా ఉన్నది కాబట్టి సో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రజలకు పంపాలన్న ఉద్దేశంతోనే ఆ 3 అంశాలు ఈ అంశాలపైన పంపిరేమో. సో మిగతా అంశాలు ఎంతో కొంత ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద మాలా వర్సెస్ మాదిగ పంచాయతీ ఉంటుంది, బీసీ బిల్లుకు సంబంధించి నెగిటివ్స్ పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి సో గవర్నమెంట్ తీసుకున్నటువంటి కీలకమైనటువంటి డిసిజన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఇష్యూస్ మరుగున పడి వాటిపైన చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకోసం ఆపేరేమో. గ్రామాభివృద్ధిని విస్మరించారు, గతంలో ఓబీసీ ఎస్సీ ఎస్టీలను పట్టించుకోలే, అందువల్లే పట్టణాలకు వలసలు పెరిగాయి, అయితే పట్టణాల్లో సహజ పేదరికం పెరిగింది. గ్రామీణ భారత మహోత్సవంలో ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రతిరోజు 20 మంది డెత్, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోతున్నాయి, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్తోనే 80% ప్రమాదాలు, లైసెన్స్ రద్దే కాదు జైలు శిక్ష, మంత్రి పొన్నం ప్రభాకర్. రైట్. ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు, 10 ఏళ్లుగా నిలిచిన ప్రక్రియను పట్టాలెక్కించిన హోంశాఖ, ఖాళీలు సైతం భర్తీ, అగ్నిమాపక శాఖను బలోపేతం చేస్తాం, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. ఇక యాదాద్రి జిల్లాలో పేలుడు, 1 మృతి 8 మంది గాయాలు, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్లో ఘటన, బయటకు పరుగులు తీసిన కార్మికులు, చుట్టూ 10 కిలోమీటర్ల మేర పేలుడు ప్రభావం జరిగిందంటే. భువనగిరి జిల్లాలో అణుబాంబును తలపించేలా భారీ పేలుడు సంభవించిందట. యాదగిరిగుట్ట మండలం పెదకందుకూరులో ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీ, అక్కడ తరచు ప్రమాదాలు జరుగుతుంటే ఇగో ఒకరు చనిపోయారట, 8 మందికి గాయాలైనట. అక్కడ ఒక్క చీర ఇచ్చిండు, 100 సార్లు చెప్పిండు. మహిళా సంఘాలకు 19 రకాల వ్యాపారాలు, ఆర్థికాభివృద్ధికి సీఎం రేవంత్ కృషి, మహిళలు ఎదుగుతుంటే కళ్ళలో నిప్పులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. ఒకటే చీరిచ్చి శితం చెప్పుకొని తిరిగిరే. ఆ చీర ఆఖరికి ఆ చేన్ల కాడ కట్టి పిట్టెలాలి చినిపోయేదాకా కూడా చీరిచ్చినా బతుకమ్మ చీరలు బొంతల. బీజేపీ మ్యాస్టిక్తో రగులుతున్న మణిపూర్, ఘటనల వెనుక బీజేపీకి స్వప్రయోజనాలు, రాజ్యాంగ తప్పిదం నుంచి మోడీ తప్పించుకోలేరు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. బీజేపీ మ్యాస్టిక్తో మణిపూర్ రగులుతున్నదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ మేరకు శనివారం మణిపూర్లోని తాజా హింసాత్మక ఘటనకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఎక్స్లో షేర్ చేస్తూ మోడీపై విమర్శలు చేశారు. రోజుకి 48 కోట్లు, వరల్డ్లో అత్యధిక వేతనం, ఇండియాకు చెందిన జగదీప్ సింగ్, ఏడాది వేతనం 17,500 కోట్లు, రోజుకు 48 కోట్ల జీతం అంట ఒకటే రోజు, ఒక్క రోజుకు. ఇటువంటి వాడు సర్కార్ దగ్గర ఉంటే ఎంత బాగుండే. గంటకు 2 కోట్లు, గంటకు 2 కోట్లు, గంటకు 2 కోట్లు, గంటకు 2 కోట్లు కాదు, యాక్చువల్గా 8 గంటలే పనిచేస్తారు కాబట్టి అట్లా చూసుకుంటే 8 గంటకు 6 కోట్లు. ఇదేం రోగం రా అయ్యా, గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు, రోజుకో చోట వెలుగులోకి వస్తున్న దారుణాలు, ఇంటా బయట ఇవే ఉదంతాలు, లోపలే కుమిలిపోతున్న యువతులు, మొన్న మల్లారెడ్డి కాలేజీలో, నిన్న మహబూబ్నగర్లో, ఎక్కడో. రోజు రోజుకి మహిళలు యువతులపై ఘోరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గతంలో ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ తదితర రూపంలో ఉంటే అత్యాధునిక సాంకేతిక యుగంలో కొత్త రూట్ మారింది. స్కూల్కి వెళ్ళి అమ్మాయి దగ్గర నుంచి కాలేజీలో చదువుతున్న యువతులు, వర్కింగ్ ఉమెన్స్, ఇళ్లలో ఉండే మహిళలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట ఏదో ఒక రూపంలో అతివలను వేధిస్తున్న మొగాళ్ల సంఖ్య కోకొలలు. ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీలు తమ బాధను ఎవరికి చెప్పుకోలేక తమలో తామే కులిపోతున్నారు. అయితే తాజాగా రాష్ట్రంలో ఏదో పేరు మోసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి చెందిన ఎంతో పేరు మోసిన
మల్లారెడ్డికి చెందిన సిఎంఆర్ కాలేజీలో 300 వీడియోలు తీసిరట. అయితే నేను ఏమంటున్నా అంటే ఈ ఎవరికి చెప్పుకోవాలి ఏందన్నారు కదా, ఈ దేశం మొత్తం మీద ఇంకొక 60 ఏళ్ళ 50 ఏళ్ళ తర్వాత కూడా ఈ రకమైన చర్చ ఉండొద్దు అని అంటే చట్టాలలో మార్పులు రావాల్సిందే. చట్టాలలో మార్పులు మేము ఉద్దేశం ఏది తెచ్చినా కూడా స్పీడ్ జస్టిస్ అంటాం కదా, స్పీడ్తో జస్టిస్ ఉండాలి. ఎవడైతే తప్పు చేసిండో మనం 3 రోజులలో ప్రజలందరూ చూస్తున్నాగానే మనం విచారణ జరగాలి. విచారణ జరుగుతూ మన శిక్షలు కూడా ప్రజలందరూ చూస్తున్నాగానే అమలు కావాలి. అటువంటి ఇంకొకరిని భయం పుడుతుంది. అతి విశ్వాసంతోనే బీఆర్ఎస్ ఓటమి, చిన్న పొరపాట్లు కూడా కారణమే. ఇబ్బంది పెడుతున్న అధికారులు పోలీసుల పేర్లు రాసి పెట్టుకోండి, మన ప్రభుత్వంలో వడ్డీతో చెల్లిద్దాం. నీకెక్కడి ప్రభుత్వం, నువ్వెక్కడి ప్రభుత్వం, ఇంకా నువ్వెందుకు వస్తావు? వడ్డీతో చెల్లిస్తా, ఇంకా నీకు ఎవడిస్తా అంటుండు? ఇట్లుంటా చూసినా ఈ ఆఫీసులను బెదిరిస్తాం, పోలీసులను బెదిరిస్తాం, ఇవన్నీ వీడియో అది అంటారు చూసినా, వాళ్ళు ఇట్లా ఇంటికని కూడా టచ్ చేయలేరు. సిరిసిల్ల కార్యకర్తల సమావేశంలో కేటీ రామారావు అంటుండు, నువ్వు ఓదార్స్తా అనుకుంటున్నావు కానీ సిరిసిల్లలో రేపు ఎగిరేది బీసీ జెండా. పద్మశాలి బిడ్డ మొట్టమొదటిసారిగా బీసీ ఎమ్మెల్యే సిరిసిల్ల నుంచి కాబోతా ఉన్నాడు. ఇది బీసీలుగా మేము చెప్తున్నటువంటి మాట. ఇవాళ మాట్లాడుకుంటాం కదా. రైట్, ఇది శనార్థి తెలంగాణ. ఒకసారి ఇక దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ నిన్నటిదే నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ బెయిల్కు సంబంధించిన బాండ్ షూరిటీ పత్రాల అందజేత. నాంపల్లి కోర్టుకు జర్నలిస్టు ముఖేష్ హత్య కేసులో కాంట్రాక్టర్ అరెస్టు. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న బీజాపూర్ పోలీసులట. జర్నలిస్ట్ని హత్య చేసినట కాంట్రాక్టర్. రోడ్డు బాగలేదని తీస్తే ఎకరాకు 12,000 వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా. భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు ఏటా 12,000 సాయం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో పంపిణీ వాళ్ళందరికీ ఇస్తా ఉన్నారు. ఇక బనకచర్లకు అనుమతి లేదని చెప్పి నిన్న మనం మాట్లాడుకున్నటువంటి క్యాబినెట్ భేటీకి సంబంధించిన ఇక కీలక నిర్ణయాలేమో పాలమూరు రంగారెడ్డికి జైపాల్ రెడ్డి పేరు. కార్పొరేషన్గా కొత్తగూడెం. సింగూరు ప్రాజెక్టు కెనాల్కు మాజీ మంత్రి శిలారపు రాజనరసింహ పేరు, అంటే మన దామోదర రాజనరసింహ గారు నాన్న. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీము ఫేజ్ 2, ఫేజ్ 3కి గ్రీన్ సిగ్నల్. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 15 నుంచి 20 టీఎంసీలకు పెంపు. మున్సిపాలిటీగా ములుగు జిల్లా కేంద్రం. పంచాయతీరాజ్ శాఖలో 558 కారుణ్య నియామకాలు. ఇక ఇవాళ ₹1,00,000 సాయం పంపిణీ. సివిల్స్లో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రజాభవన్లో అందించనున్న సీఎం డిప్యూటీ సీఎం. సివిల్స్లో అర్హత సాధించిన ఇంటర్వ్యూ అర్హత. కాంగ్రెస్ డిఎన్ఏలోనే మోసం ఉందని బండి సంజయ్ అంటే రైతులను మోసం కాంగ్రెస్ పార్టీ అని హరీష్ రావు అన్నాడు. వాళ్ళ లెక్కలు అలాకున్నాయి. వాళ్ళ లెక్కలు వాళ్ళవి. కుల రాజకీయాలు శాంతి భద్రతల విఘాతం. ఇక బంజాయి నరేంద్ర మోడీ గారు బంజాయి దుకాణం. ఇప్పుడు అంత అర్థమైపోయింది దేశంలో జనాభాకు. కుల రాజకీయాలు మత రాజకీయాలతో వచ్చింది బాధ. ఈ దేశంలో కుల రాజకీయాలు ఎన్నడూ ఆందోళన కాలే, మత రాజకీయాలే ఆందోళన. ఆ మత రాజకీయాలు చేసేది మీరు. గ్రామీణ భారత్ మహోత్సవ్ ప్రారంభ ప్రోగ్రాంలో ప్రధాని మోడీ అబద్ధాలు. ఇక అమూల్ వంటి కోఆపరేటివ్స్ అవసరం అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉంటే రాష్ట్రంలో కొత్త వైరస్ లేదు, అయినా అప్రమత్తంగా ఉండండి. చైనాలో హడావిడి మాత్రమే, అఫీషియల్ ప్రకటన లేదు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాథ్. అణుశాస్త్రవేత్త కన్నుమూత. 1974, 1998 న్యూక్లియర్ టెస్టుల్లో చిదంబరం కీలక పాత్ర. పద్మశ్రీ, పద్మ విభూషణలతో సత్కరించిన కేంద్రం. సైంటిస్ట్ మృతిపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి. మేడిగడ్డ కూలడానికి కాంగ్రెస్ వాళ్ళే కారణమన్నమాట. మేడిగడ్డ కూలడానికి కాంగ్రెస్ వాళ్ళు కారణమో కాదో తెలియదు కానీ బీఆర్ఎస్ కూలడానికి మాత్రం మేడిగడ్డ కారణం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. వాళ్ళే ప్రాజెక్టును ఏమో చేసి ఉంటారట. ఇట్లా పోయి అయితే ఆ రోజు ఏం జరిగింది వాస్తవానికి ఎవరికి చెప్పలేదు సీక్రెట్. ఆ రోజు ఏం జరిగిందంటే ఎలక్షన్ ముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, ఆ తర్వాత ఇంకొంతమంది 3-4 గొంగలు కొనుక్కొని కప్పుకొని సూదులు తీసుకుపోయినాం. సూదులు తీసుకుపోయి ప్రాజెక్టుకు పొడుచుకుంటున్నాం. మళ్ళీ ఆ దిమ్మెల మీద ఇట్లా ఎగిరినాం. బలము అజములో ఇట్లా ఎగిరితే దసికింద అట్లా చేసినాం. అదే సీక్రెట్ అంతేనా చెప్తుంది ఇప్పుడు. అదే బరాబర్. మేము పోయినాం. రేవంత్ రెడ్డి గారు నేను పిల్లలు ఇట్లా ఊపినాం ఇద్దరమే. కేసులు పెట్టాలి, డైరీలు రాసుకుంటాం. మాదేపూర్లో ఎఫ్ఐఆర్ చేసారు కదా, మరి మీ మీద అయింది. అప్పుడు అప్పట్లో ఎఫ్ఐఆర్ పెట్టి కేసులు పెట్టి చూసిరా. మరి కాదు ఇది కూలగొట్టడానికి సంఘ విద్రోహ శక్తుల పని అని చెప్పేసి ఒక దరఖాస్తు వస్తే దాని మీద ఎఫ్ఐఆర్ కట్టిరా సంఘ విద్రోహ శక్తులు మీరేమో అని నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. మీకు రావచ్చు అలా మేమే ఒట్టి సూదే బట్టలు కుట్టే సూది ఉండదు, గుంతలు కుట్టేది. దాంతో ఇట్లా అన్నాం.
దుప్పట్ల సరఫరాలో అక్రమాల ఇప్పుడు ఏనుగుడ్డ అంత మాట ఇది. ఎగ్జాక్ట్లీ ఏనుగుడ్డ అంత మాట. ఎంత పెద్ద మాట. కరెక్టే. దుప్పట్ల సరఫరాలో అక్రమాలపై సిబిఐ కేసు. సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో స్కాము. 1.4 లక్షల దుప్పట్ల నాణ్యతపై ఫిర్యాదులు. పరిశీలించిన హైదరాబాద్ టెక్స్టైల్ కమిటీ క్వాలిటీ లోపించినట్టుగా నిర్ధారణ. అక్కడ రైల్వేలో కప్పుకునేటి దుప్పట్ల పంచాయతీ. తెలుగులో రాయడం రావట్లేదు, కాపాడుకునే బాధ్యత అందరిది. ఇతర దేశాల్లో మాతృభాషకే ప్రాధాన్యం. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పుడు మీకు తెలుగు అంటే ఇష్టమా, గుజరాతీ అంటే ఇష్టమా చెప్పు కిషన్ రెడ్డి గారు? హిందీ అంటే ఇష్టం. మా గుజరాత్ ఎందుకు? క్వార్టర్స్ ఖాళీ చేయండి, లేదంటే కరెంటు నీటి సరఫరా నిలిపివేస్తాం. ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉంటున్న వారికి నోటీసులు జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి. కాన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణానికి రంగం సిద్ధమైందట. ఆదర్శ నగర్ లో కాన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతుంది. ఇక్కడ క్లబ్ నిర్మాణానికి గతంలో నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా ఇక్కడ నివసిస్తున్న వారందరినీ ఖాళీ చేసేందుకు అసెంబ్లీ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్ట. వెంటనే క్వార్టర్స్ ఖాళీ చేయకుంటే కరెంటు నీటి సరఫరా నిలిపివేస్తామని అసెంబ్లీ కార్యదర్శి ఉగరగోరాన్లో ఉండి ఏం లాయ్ అప్పుడెప్పుడు 70ల ఎమ్మెల్యే అననే ఉన్నాడు ఇక అంతే. కరెక్ట్. అవును. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు నాకు ఒక క్వార్టర్ ఉంటుంది. నాకు క్వార్టర్ ఉంది. ఇప్పుడు నాకు క్వార్టర్ అక్కర్లేదు నాకు, ఎందుకంటే నేను ఉంటుంది ఇక్కడ, నా ప్రజలు ఇక్కడ ఉన్నారు, క్వార్టర్ అక్కర్లేదు కాబట్టి నాకు క్వార్టర్ వద్దని చెప్పిన. సో ఆ క్వార్టర్ ఇంకొక ఆయన ఎవరో వాడుకుంటా ఉన్నారు. సో అట్లా చాలామంది ఇతరుల క్వార్టర్లలో ఉన్నారు చాలామంది అట్లా. అయితే ఆడ కాన్స్టిట్యూషన్ క్లబ్ కడతారట. నలుగురు జవాన్ చెప్పే దిశ అయిపోయింది అంటున్నా. అదే 4 జవాన్లు దుర్మరణం, మరో 3 గాయాలు. లోయలో పడిన ఆర్మీ ట్రక్కు. జమ్మూ కాశ్మీర్ బందీపోరా జిల్లాలో ఘటన జరిగిందట. ఇక ఇది ఇట్లా ఉంటే సూర్య దినపత్రిక, బీసీల పత్రిక, సూర్య దినపత్రికను ఒకసారి చూస్తే ఘనంగా నేవీ విన్యాసాలు ఆసక్తిగా తిలకించిన ఏపీ సీఎం చంద్రబాబు. గ్రామాభివృద్ధిని విస్మరించిన గత సర్కార్ అంటూ నరేంద్ర మోడీ గారి వార్త. దశాబ్దాల సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం అంటూ జూలై 15లోగా మున్నేరువాగు రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి కావాల్సిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న రివ్యూ చేసి మహిళల అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్న సీఎం. రూపాయలు 35 కోట్లతో పలు రోడ్లు, కమ్యూనిటీ హాల్స్కు శంకుస్థాపన. మహిళా సాధికారికత కోసం 80 కోట్ల నిధులు మంజూరు. షాద్నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క. విద్యాశాఖ తీసుకుంటానంటే అంతా ఆశ్చర్యపోయారు. అంత రిస్క్ ఎందుకన్నారు? ఆ శాఖలోని సమస్యలు పరిష్కరించడానికి 5 సంవత్సరాలు చాలా ఉన్నారు. అయినా ఈ పరీక్షలో గెలవాలనుకున్నాను, కష్టపడుతున్నాను, విజయం సాధిస్తాను. మంగళగిరిలో మొదట ఓడిపోయాను, కష్టపడ్డాను, గెలిచాను. రైతు భరోసాకు ఆమోద ముద్ర వేసింది నిన్న కేబినెట్ సమావేశంలో. సేవా సంస్థలకు సంపూర్ణ సహకారం అని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అంటే, ఇక ఇసుక దందాలో టీడీపీ ఎమ్మెల్యేల స్వైర వ్యవహారం చేస్తా ఉన్నారట. ఇక వాళ్ళు చేసింది అదే పని, వీళ్ళు చేసేది అదే పని, అంతే కదా, పోతారు అదే పని. తల్లిదండ్రుల సంరక్షణ బిడ్డలదే, నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. ఇది కీలకమైంది. తల్లిదండ్రుల సంరక్షణ బిడ్డలదే, నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. పిల్లలది, కొడుకులది, బిడ్డలది. ఇక్కడ కూడా ఇంకా మళ్ళీ చట్టంలో మార్పులు రావాలంట. నేనేమంటా అంటే ఇప్పటిదాకా ఇప్పుడు ఉదాహరణకు మనకు తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు ఉన్నారనుకో, వాళ్ళకు ఈ బిడ్డలు వాళ్ళ ఆస్తులు తీసుకొని బిడ్డలను పోషించకపోతే వాళ్ళకి ఆర్డీఓ ఆఫీసులో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళ ఆర్డీఓ ఆఫీసులకు రెవెన్యూ అక్కడి నుంచి స్టార్ట్ అయితే తీసుకోవచ్చు. అది కూడా చట్టంలో ఇప్పుడు మార్పులు తీసుకురావాలి. మీరు ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్ళండి. వృద్ధుల ఇంటికి వెళ్ళి న్యాయం చేయాలి ప్రభుత్వం. ఇప్పుడు ఆ వృద్ధులు నీకు 60s 70s తర్వాత పాపం అప్పుడప్పుడు మనం జనరల్ ప్రజా సమస్యల కోసం ఆర్డీఓ రెవెన్యూ ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఒక 7-8 మంది వచ్చి కూర్చుంటా ఉంటారు. వాళ్ళని ఆర్డీఓ ఆఫీస్కి తీసుకెళ్ళాలంటే వాళ్ళకి 2 సహాయకులు కావాలి. బెల్లంపల్లిలో అదే జరిగింది, నువ్వు చెప్పిందే. అధికారే ఇంటికి పోయాడు, బయటికి వెళ్ళగొట్టిండు, పిల్లల్ని బయటికి వెళ్ళగొట్టి తల్లిదండ్రులు లోపల 65 సంవత్సరాల పైబడ్డలు అందరికి కూడా ఉదాహరణకు వాళ్ళు నడవలేని సిచ్యువేషన్లో ఉంటే ఆ రెవెన్యూ వ్యవస్థ మొత్తం వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి జస్టిస్ చేసిపోవాలంట. నేను నేడే బీసీ రాజకీయ శిక్షణ శిబిరం, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో శిబిరం. ఘట్కేసర్లోని జేకే కన్వెన్షన్ వేదిక. పంచాయతీ ఎన్నికలు, బీసీల పాత్రపై అవగాహన సదస్సు. ప్రాతినిధ్యం వహిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తీన్మార్మలన్న. రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు పార్టీలకు అతీతంగా నేతలు హాజరు కాబోతా ఉన్నారు. సో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా బీసీ నాయకులందరూ కూడా ఇన్వైట్ చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బీసీ ఉద్యమం రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఘట్కేసర్లోని జేకే ఫంక్షన్ హాల్లో ఎన్నికల్లో పోటీ చేసే ప్రజాప్రతినిధులకు శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ముఖ్య అతిథిగా తీన్మార్మలన్న పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా పాల్గొనే అవకాశం ఉంది. ఇలా చాలామంది ఆ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు. ఎవరైతే మీ గ్రామాల్లో వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు కౌన్సిలరు, కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటారో మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఎట్లా గెలవాలి తొడగొట్టి
ఎంత రండి. యువతి యువకులందరూ యువతి యువకులు అందరు కూడా రావాల్సిందిగా మీకు ఆహ్వానం ఇస్తా ఉన్నాం. ఇదే వేదికగా మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతా ఉంది. 10 గంటలకు ప్రారంభమయ్యేటువంటి కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు ఉండబోతా ఉంది. అక్కడే మధ్యాహ్నం లంచ్ కార్యక్రమం కూడా ఉండబోతా ఉంది. రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రొఫెసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు, మీతో మాట్లాడబోతా ఉన్నారు. సో ఇది సూర్యాలో ఉన్నటువంటి వార్తలు. అయితే నెక్స్ట్ ఇంకో రోడ్డు భద్రతపై ముగ్గుల పోటీలు. రవాణా మంత్రట రోడ్డు సూపర్ గా ఉన్నాయనుకొని ముగ్గులు వేస్తున్నారు అని చెప్పి అది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. అది రైట్. అయితే ఇది కార్టూనిస్టు, ఈ కార్టూనిస్టు నేను మేరా సామాజిక వర్గం అని చెప్పిన కాదు, నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన కార్టూనిస్టు. ఇక మిగతా 3 పేపర్లు ఉంటే వాటిని మన వాళ్ళు అందిస్తారు.